హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ముందు జయరాధ మాధవ్ కీర్తన చేసుకొని ఈరోజు చర్చను ఆరంభిద్దామంట. జయ రాధ మాధవ కుంజ విహారీ गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. यशोदानन्दना व्रजजनरञ्जना यमुनातीरवनचारी. यशोदानन्दना व्रजजनरञ्जना यमुनातीरवनचारी. यशोदानन्दना व्रजजनरञ्जना यमुनातीरवनचारी. यशोदानन्दना व्रजजनरञ्जना यमुनातीरवनचारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे.
जय श्री प्रभुपाद की जय श्री हरिनाम संकीर्तन की जय समवेत गौर भक्त वृंद की जय निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. సో మనము చర్చను ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషः శూన్యవాदी పాశ్చాత్యదేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యా నామినే గౌరద్విషే నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం, నా దండవత్ ప్రణామాలు. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం నుంచి 16వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో నిన్న మనం 15వ అధ్యాయాన్ని పూర్తి చేశాము. సో ఈరోజు ఈ 16వ అధ్యాయం పేరు వచ్చేసి ఎలా పరీక్షితు మహారాజు ఈ కలియుగాన్ని ఎలా ఆయన స్వీకరించాడు అనే విషయాన్ని ఈరోజు అంటే ఈ యొక్క అధ్యాయంలో చర్చ జరుగుతుంది. సో ఈరోజు రేపు ఈ యొక్క అధ్యాయ విషయాలు చర్చించుకుందామంట. సో మొత్తం ఈ అధ్యాయంలో 36 శ్లోకాలు ఉన్నాయి. సో ఈరోజు 17 శ్లోకాలు చూద్దాము, అది ప్రయత్నిద్దాము. అలాగే మిగిలిన శ్లోకాలని రేపు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు చర్చ ఎలా ఆరంభమవుతుంది,
పరీక్షిత్ మహారాజు ఆయన యొక్క పాలన, ఆయన ఎలా ఆదర్శ పాలన, అది ఎలా ఆయన ఆదర్శ పాలకుడుగా పాలించాడు, రాజ్యాన్ని ఏలాడు అనే విషయాన్ని చర్చించుకుందాము. అలాగే కలిని ఎలా ఇక్కడ చెప్తారు, కలిని దండించాడు అని కూడా. అలాగే శౌనకాది ఋషులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఆ విషయాలు విని అశ్వత గోస్వామి ఈ విషయాలు కొద్దిగా చెప్పగానే పరీక్షిత్ మహారాజ్ గురించి శౌనకాది ఋషులు కొన్ని ప్రశ్నలను అడుగుతారు. వాటికి సమాధానంగా మళ్ళీ సూత గోస్వామి పరీక్షిత్ మహారాజు గురించి ఇంకా విస్తృతంగా చెబుతారనమాట. ఎలా ఆ పరీక్షిత్ మహారాజు ఉన్న సమయంలో కలియుగం ప్రవేశించి తన యొక్క ప్రభావాన్ని ఎలా చూపడానికి ప్రయత్నించింది, దాన్ని పరీక్షిత్ మహారాజు ఎలా అడ్డుకున్నాడు, అరికట్టాడు అనే విషయాన్ని. దాని తర్వాత ఇంకా భూదేవి ఇంకా ధర్మ వీళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. ఆ చర్చ చాలా ఆసక్తికరమైన చర్చ, ఆ విషయం కూడా ఉంటుంది ఇందులో. దాని తర్వాత ఆఖరణ చర్చించుకునేది ఏంటంటే భూదేవి తన యొక్క వ్యధను వ్యక్తపరుస్తుంది. ఆ విరహ వేదనను, కృష్ణుడు వెళ్ళిపోయాడు నా పృథ్వీని వదిలేసి తన ధామానికి అనే వ్యధను చెప్పుకుంటుంది. అలాగే కలి యొక్క ప్రభావం వలన ఎలా ఎంత పీడించబడుతుంది ఆ భూదేవి చెప్పుకుంటుంది అన్నమాట, భూమి. సో ఇవన్నీ విషయాలు ఈ యొక్క అధ్యాయంలో ఉంటాయి. సో మనం ఈరోజు మొదటి 17 శ్లోకాల్లో ఉన్న విషయాల్ని చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఓకే, సో మొదటి శ్లోకం సూత గోస్వామి వారు శౌనకాది ఋషులకు చెబుతున్నారు పరీక్షితుడి గురించి. సూత ఉవాచ తతః పరీక్షిద్విజవర్య శిక్షయా మహీం మహాభాగవత శాసశాసః యతా హి సూత్యాం అభిజాత కోవిదా సమాదిశన్ విప్రమహద్గుణస్తతా. చాలా మంచి శ్లోకం. దీని యొక్క అర్థం ఏంటంటే సూత గోస్వామి ఇలా అన్నారంట. ఏమని పలికారు ఆయన? ఓ ఇక్కడ కూర్చున్న అందరూ బ్రాహ్మణులారా అంటే శౌనకాది ఋషులకి ఉద్దేశించి చెప్తారు అక్కడ. ఆ పరీక్షిత్ మహారాజు గొప్ప మహాభక్తుడు, మహీం మహాభాగవత శాససాహ శాసన ఒక శాసన ఆరంభించాడు. ఎంతో బాగా మొత్తం ఈ యొక్క భూమండలాన్ని ఎంతో బాగా పరిపాలించాడు. ఎలా? తథా పరీక్షిత్ ద్విజవర్య శిక్షయ. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీని గురించి ప్రభుపాదులు వారు విస్తృతంగా తాత్పర్యంలో చర్చించారు. అది కూడా మనం చూద్దామంట. అందుకే మన యొక్క ఈరోజు అధ్యాయం అంటే ఈరోజు చర్చ విషయంలో ఇది ముఖ్య అంశం. పరీక్షితుడు ఎలా ఆదర్శంగా పాలించాడు అనేది. ద్విజవర్య శిక్షయ అంటే ద్విజ అంటే బ్రాహ్మణులు, వర్య అంటే అందులో కూడా ఉత్తమమైన శ్రేష్టమైన బ్రాహ్మణుల ఆదేశాలనుసారంగా ఆయన పరిపాలించాడంట. అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు కాదనమాట. శాస్త్రాల ప్రకారం ఏవైతే బ్రాహ్మణులు ఆయనకు సూచనలు ఇంకా ఆదేశాలు ఇస్తున్నారో, శిక్షణలు ఇచ్చారో, ఆ విధంగా వారి యొక్క ఆదేశాలని స్వీకరించి దాని ప్రకారంగా పరిపాలించాడంట. అలా ఎంతో మంచి గుణాలను ఇంకా ఆయన యొక్క కర్తవ్యాలను ఆయన నెరవేర్చాడు. ఎలాగైతే ముందు ఆయన జన్మించినప్పుడు కొంతమంది బ్రాహ్మణులు, విప్రులు అక్కడ వచ్చి ఆయనకు జాతక కర్మలు చేసినప్పుడు ఆయన జ్యోతిష్యాన్ని చెప్పారు, ఆయన భవిష్యత్తులో ఎంత గొప్ప పనులు చేస్తాడు అనే విషయాన్ని. అలాగే వాళ్ళు చెప్పిన విధంగానే ఇప్పుడు పరీక్షిత్ మహారాజు అలా గొప్ప కార్యాలు నెరవేరుస్తున్నాడు, మహత్గుణాలని ప్రదర్శిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారన్నమాట. సో ఈ యొక్క తాత్పర్యంలో ప్రభుపాదుల వారు రాస్తారన్నమాట. సో మనం ఎలా అంటే రాజులు కూడా ఎలా పరిపాలించాలి అనే విషయాన్ని మనం ముందు కూడా ఒకసారి భీష్మదేవుడు యుధిష్ఠిర మహారాజుకి చెప్పాడు. అక్కడ కూడా కొంచెం చర్చించుకున్నాము మనము. అక్కడ యుధిష్ఠిర మహారాజు యొక్క పాలన గురించి కూడా చర్చించుకున్నాము. సో ఇలా ఎన్నో విషయాలు ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయంట. మన గొప్ప గొప్ప మహానుభావులు, మహర్షులు
రాశారనమాట. మను, యజ్ఞవాల్క్య, పరాశర ముని, వీరందరూ ఇలాంటి మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా శాస్త్రాల్లో రాశారు. ఎలా శాసన చేయాలి ఒక రాజు, దానికి నియమాలు, నిష్టలు, ఇంకా ఏవేవి కార్యాలు చేయాలి, ఏవి సత్కార్యాలు, ధర్మాన్ని ఎలా రక్షించాలి, ఇవన్నీ విషయాలు వాళ్ళు రాశారంట శాస్త్రాల్లో. ఇవి ఏదో సత్యయుగాని కోసమే వర్తించేవి కాదు, లేకపోతే త్రేత ద్వాపర యుగాలకు వర్తించేవి కాదు. ఇది అన్ని యుగాల్లో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో ఈ యొక్క తత్వాలు, ఈ యొక్క నియమాలు, ఈ యొక్క విషయాలు పరిపాలించడానికి, రాజుకి ఎలా పరిపాలించాలి అనే విషయాలు శాస్త్రాలు ఇచ్చినవి ఉపయోగకరం అన్నమాట. అంటే ఈ కలియుగంలో కూడా ఈ శాస్త్రాల్లో ఇచ్చిన ప్రకారంగా మనం పరిపాలించవచ్చు. రాజులు కానీ, ఇప్పుడున్న మంత్రులు కానీ, నాయకులు కానీ పరిపాలిస్తే అప్పుడు సరిగ్గా రాజ్యం వ్యవస్థ, ప్రజలందరూ సంతోషంగా ఇంకా సమృద్ధంగా ఉంటారు అని చెప్తున్నారనమాట. సో పరీక్షిత్ మహారాజుకు కూడా ఎంతోమంది మంత్రులు ఉండేవారు. కుల పురోహితుడైతే మన కృపాచార్యులు ఉండేవారు. అలా వాళ్ళే కాకుండా, ఓన్లీ కృపాచార్యుడే కాకుండా ఇంకా ఎంతోమంది బ్రాహ్మణులు కూడా మంత్రుల రూపంలో ఉండేవాళ్ళు. సో ఆయనకి మహారాజు పరీక్షిత్కి సూచనలు ఇవ్వడానికి, ఆదేశాలంటే శాస్త్రాల్లో ఉన్న విషయాలు, శిక్షణలు ఇవ్వడానికి పరీక్షిత్ మహారాజుకి ఎంతోమంది బ్రాహ్మణులు మంత్రులుగా ఉండేవాళ్ళంట. వాళ్ళ యొక్క విశేషత ఏంటంటే, అందులో ఏం విశేషం ఉందండి, ఇప్పుడు కూడా మనకి ప్రధానమంత్రి ఉంటాడు, ఆయనకి ఎంతోమంది క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు చాలామంది, వాళ్ళందరూ కూడా సూచనలు ఇస్తుంటారు ఆయనకి. అందులో విశేషం ఏముందంటే, ఇందులో అసలైన విశేషం ఏంటంటే, వాళ్ళు ఏమాత్రం శాలరీ, వేతనం స్వీకరించలేదంట. సో ఇదండి ముఖ్యమైన విషయం. మంత్రి పదవిలో ఉన్నారు బ్రాహ్మణులు, వాళ్ళందరూ ఏమాత్రం వేతనం అనేది స్వీకరించలేదంట. సో రాజ్యాన్ని ఎలా నడిపించాలి అనేది రాజుకి సలహాలన్నీ ఉచితంగా దొరికేవంట. ఉత్తమమైన సలహాలు, సరైన శిక్షణ ఆయనకి ఉచితంగా దొరికేదంట. చూడండి ఎలా మన శాస్త్రాల్లో ఉన్న పద్ధతి ఎంత సునాయాసంగా, ఎంతో చక్కగా, ఉత్తమంగా రాజు రాజ్యాన్ని ఎలా నడవాలో చెప్పారు ఇక్కడ. సో ఇలాంటి బ్రాహ్మణులు ఎవరైతే వేతనాన్ని తీసుకోరు, అసలు బ్రాహ్మణులు అంటే వాళ్ళు శాలరీ తీసుకోరు అనమాట. వేతనం తీసుకునేవాడు బ్రాహ్మణుడు కాదు. హరే కృష్ణ. కొద్దిగా కట్ అయినట్టుంది, అంటే బ్రేక్ అయినట్టుంది కనెక్షన్, మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, మళ్ళీ సరిపోయింది కనెక్షను. సో బ్రాహ్మణులు మామూలుగా వాళ్ళు చేసే వృత్తి పనులకు వాళ్ళు ఎప్పుడైనా సరే వేతనాన్ని తీసుకోరు. ఎవరైనా దానం చేస్తే వాళ్ళు దక్షిణ తీసుకుంటారు అలా, అంతేగాని ఇంత నాకు వేతన మంత్లీ ఇంత శాలరీ నాకు అని వాళ్ళు ఫిక్స్ చేసుకోరు. కానీ రాజులు ఇంకా మిగతా ప్రజలు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే సేవలకి వాళ్ళకి ఎన్నో దానాలు, దక్షిణాలు ఇస్తూ ఉంటారు. అవి మనం చూస్తూ ఉంటాం ప్రతి యజ్ఞంలో కానీ, ప్రతి కార్యంలో కానీ. అప్పుడప్పుడు వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు అనేవి రాజులు కూడా ఇంకా ప్రజలు కూడా చూసుకుంటారు. సో అందుకే వీళ్ళు సరైన విధంగా మార్గదర్శనం చేసేవారు అనమాట రాజుకి. సో వీళ్ళని సమదర్శి అన్నారు ఇక్కడ. సమదర్శి అంటే వాళ్ళు సమాన దృష్టితో అందరి ప్రజల్ని చూస్తారంట. ప్రజలు అంటే ఉత్త మనుషులే కాదండి, మనుషులే కాకుండా పశువులు, పక్షులు, అక్కడ ఉన్న ఆ రాష్ట్రంలో అంటే పృథ్వీ మీద ఉన్న అన్నిటిని సమాన దృష్టితో చూస్తారంట. వాళ్ళు ఎప్పుడు ఇలాంటి సూచనలు రాజుకి ఇవ్వరంట. మనుషులు మాత్రమే రక్షించండి మీరు, ఇంకా ఎక్కువ సంపాదించుకోవడం కోసం, డబ్బుల కోసం కానీ, ఇంద్రియాలని భోగించడం కోసం కానీ ఇలాంటి మూగజీవుల్ని, పశువుల్ని చంపేసేయండి అని వాళ్ళు చెప్పేవారు కాదు. అలాంటి సూచనలు ఇచ్చేవారు కాదనమాట. అది సరైన బ్రాహ్మణులు అనమాట, వాళ్ళు సరైన మంత్రులు. సో అందుకనే ఇప్పుడు ఉన్న అలాంటి చాలామంది మంత్రులు మూర్ఖ వ్యక్తులు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే అప్పుడులో ఉన్న వాళ్ళు అలా మూర్ఖులు కాదు, ఇప్పుడు చేసే వాళ్ళన్నీ మూర్ఖులు అనమాట, మూర్ఖత్వం. ఇంకా మనకు ప్రభుపాదులు వారు రాస్తారు, ఇలాంటి ఎంతో శూద్రుల కన్నా హీనమైన వాళ్ళు, శాస్త్రాలంటే తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళు మంత్రులు అవుతున్నారు, అలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అందుకనే ఇన్ని సమస్యలు మనం ఎదుర్కొంటున్నాము. అది ప్రకృతి వైపరీత్యమే కానివ్వండి, లేకపోతే అనావృష్టి కానివ్వండి, అతివృష్టి కానివ్వండి. ఇప్పుడు మనం ఎలాంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఆ సమృద్ధి అనేది లేదు. సో అన్ని సమస్యలు అనేవి ఏంటంటే, ఇలాంటి రాజకీయ నాయకులు ఎవరైతే శాస్త్రాలు చదవకుండా, అసలు ధర్మం అంటే ఏంటో తెలియకుండా వాళ్ళు రాజ్యాన్ని నడపడానికి ప్రయత్నిస్తున్నారు. సో అందుకనే చాలా సమస్య అన్నమాట.
ఇలాంటి మూర్ఖులతో కూరుకున్న రాజ్యసభ కాదు అప్పుడున్న పరీక్షిత్ మహారాజు. ఎంతో విద్వానులైన బ్రాహ్మణులు యొక్క సూచనలు ఆదేశాలను ఆయన వినేవారంట. సో అందుకనే వాళ్ళకి తెలుసు, బ్రాహ్మణులకి ఏది లక్ష్యం, జీవిత లక్ష్యం అంటే ఏమిటి, భగవద్ధామాన్ని ఎలా చేరుకోవాలి, దానికి అనుకూలంగా మనం జీవించే విధానం ఏమిటి, దానికి అనుకూలంగా మనం ఎలా రాజ్యాన్ని నడపాలి. సో ఆ విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళు పరీక్షిత్ మహారాజుకి మార్గదర్శనం చేసేవారు అన్నమాట. అంతేగాని ఎలాగైనా సరే తిని తిరగడం, పండుకోవడం ఇవే జీవిత లక్ష్యంగా వాళ్ళు ప్రచారం చేసేవారు కాదనమాట. సో వాళ్ళకి శాస్త్రాల గురించి తెలుసు. సో పరీక్షిత్ మహారాజ్ కూడా అలా ఒక ఆదర్శ పాలకుడుగా, ఇది ఆదర్శ పాలన అంటే మొదటి ముఖ్య విషయం ఏంటంటే ఆదర్శ పాలనలో బ్రాహ్మణులు ఎవరైతే వేదశాస్త్రాలు ఇలా భాగవతం ఇలాంటివన్నీ తెలుసు, చదివిన వారు, అర్థం చేసుకున్న వారు, దాని ప్రకారం వాళ్ళు జీవన విధానాన్ని జీవిస్తున్న వారు బ్రాహ్మణులు వాళ్ళ సూచనల మేరకు నడపాలంట. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు అలాగే నడుపుతున్నారా రాజ్యాన్ని, రాష్ట్రాల్ని, దేశాన్ని? కాదు కదా. అందుకనే సమస్యలు అన్నమాట. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు సమస్యలు ఉన్నాయని. సో ఇప్పుడు 2వ శ్లోకాన్ని చూద్దామంట. స ఉత్తరస్య తనయా ఉపయేమా ఇరావతీం జన్మేజయాదీంశ్చతురస్ తస్యాం ఉత్పాదయత్ సుతాన్. సో పరీక్షిత్ మహారాజు యొక్క జీవితం గురించి, జీవన చరిత్ర గురించి కొద్దిగా వర్ణిస్తున్నారు ఇక్కడ. పరీక్షిత్ మహారాజు ఉత్తర దేశానికి రాజు, అదే ఉత్తర కుమారుడు. సో ఉత్తర రాజు యొక్క పుత్రిని ఆయన వివాహం ఆడాడు. ఆమె పేరు ఇరావతీం, ఉపయేమా ఇరావతీం అని రాశారు. ఆమెని ఆయన వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా 4 కుమారుల్ని, సంతానాన్ని ఆయన పొందాడు. సో మొదటి కుమారుడి పేరు వచ్చేసి మహారాజ జన్మేజయ, అంటే పరీక్షిత్ మహారాజు తర్వాత ఈయన అన్నమాట మహారాజుగా నియమితమయ్యేది. ఆ విషయాలు కూడా ఇక్కడ ఇచ్చారు తాత్పర్యంలో, అవి చూసుకుందామంట. హరే కృష్ణ. సో తాత్పర్యంలో ప్రభుపాల్ వారు ఏం రాశారంటే, మహారాజు ఉత్తర ఆయన విరాట్ రాజు యొక్క పుత్రుడు. మనం ఒకసారి ముందు కూడా ఆయన గురించి చర్చించుకున్నాము. సో అలా ఆయన యొక్క పుత్రి వచ్చేసి ఇరావతి, ఆమెని పరీక్షిత్ మహారాజు పెళ్లి చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు భావమర్దులు అవుతారు, అంతే కదా. ఎందుకంటే ఉత్తర పరీక్షిత్ మహారాజు యొక్క తల్లి, అంటే వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఉంటాడు ఉత్తర కుమారుడు, అంటే ఉత్తర రాజు. సో ఆయన యొక్క కుమార్తె అంటే భావమర్ది అవుతారనమాట అలా. సో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇలా వివాహం చేసుకోవడం అనేది ఉచితమైనదే, శాస్త్రయుక్తమైనదే. ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క గోత్రం అనేది వేరు. ఇక్కడ ప్రభుపాదులు రాశారు ఇవన్నీ. సో ఎవరెవరు వివాహం చేసుకోవచ్చని. కొంతమంది, నేను ఈ శ్లోకం దీన్ని హిందీలో క్లాస్ ఇచ్చినప్పుడు అక్కడ భక్తులను అడిగాను. సో మీకు అర్థమైందా అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదేంటి ప్రభుజీ, వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారు కదా అని. నేను వాళ్ళ అన్న చెల్లెళ్ళు ఎవరు, వాళ్ళు బావ మరదళ్ళు అవుతారు, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. మా సైడ్ అలా కాదు ప్రభుజీ, మేము ఇక్కడ అన్నా చెల్లెల్లాగానే వాళ్ళని భావిస్తాము, పెళ్లి చేసుకోరు ఇక్కడ, అలాగా వివాహం చేసుకోరని చెప్పారు. కానీ మన వైపు చేసుకుంటారు, అది శాస్త్రయుక్తం ఇక్కడ రాశారు. ఎందుకంటే గోత్రం అనేది ఇద్దరి గోత్రం వేరు ఉండాలి. అందుకే గోత్రాలు చూస్తారు కదా పెళ్లి చూసినప్పుడు, సేమ్ గోత్రమా వేరే గోత్రమా అది చాలా ముఖ్యం. అందుకే వేరే గోత్రం ఉంటే అప్పుడే పెళ్లి చేసుకోవచ్చు అనమాట. ఒకే గోత్రం ఉంటే అది ఒకే వంశానికి లేకపోతే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా గుర్తించబడతారు కనుక వాళ్ళని అప్పుడు అన్న చెల్లెలుగా గుర్తించబడతారు అనమాట. అందుకనే ఇక్కడ ఇప్పుడు గోత్రం వేరన్నమాట. అందుకనే వీళ్ళిద్దరు వివాహం చేసుకోవచ్చు అని చెప్పారు. సో మన వాళ్ళకి ఏమి ఆశ్చర్యకరంగా ఉండదు ఈ విషయం. కానీ చాలామంది ఉత్తర భారతీయులకి, ఇంకా వేరే ప్రదేశాల్లో ఉన్న భారతదేశంలో భారతీయులకి వాళ్ళకి చాలా ఇది విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఇది శాస్త్రయుక్తం. నెక్స్ట్ వచ్చేసి జన్మేజయ ఆయన ఇప్పుడు ఈ యొక్క ఇలాగే అర్జునుడు కూడా సుభద్రను పెళ్లి చేసుకున్నాడు కదా, అదే విషయం ఇక్కడ రాశారు. సేమ్ అదే ప్రిన్సిపల్, అదే తత్వం అనుసారంగా, నియమం అనుసారంగా వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు, వివాహం చేసుకున్నారు అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి రెండవ శ్లోకం కాదు, ఇంకొక విషయము ఇక్కడ చెప్పారు. పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడైన మొదటి సంతానమైన జన్మేజయ గురించి. సో ఈ జన్మేజయ గురించి కొద్దిగా రాశారు ఇక్కడ ప్రభుపాల్ వారు, చర్చించుకొని ముందుకెళ్దామంట.
సో ఈయన కూడా ఒక మంచి రాజర్షి మహారాజు పరీక్షితుడి యొక్క మొదటి సంతానం ఈయన. తర్వాత పరీక్షితుడి తర్వాత ఈయనే మహారాజు అవుతాడు. సో ఈమె ఇరావతి తల్లి, ఆమె చర్చించుకున్నాం కదా. సో ఈ మహారాజా జన్మేజయ కూడా ఇద్దరు సంతానం ఆమె ద్వారా, ఆయన యొక్క భార్య ద్వారా ఇద్దరు సంతానాలను ఆయన పొందుతాడు. ఒకరు వచ్చేసి ఆయన పేరు జ్ఞాతానీక, ఇంకొకరు శంకుకర్ణ. సో ఈయన ఎన్నో యజ్ఞాలు చేశారంట, కురుక్షేత్ర భూమి మీద ఎన్నో యజ్ఞాలు చేశారంట. అలాగే ఈయనకి ముగ్గురు తమ్ముళ్ళు కదా, నలుగురు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి నలుగురు తనయులు, అంటే నలుగురు కుమారులు. సో అందులో ఇంకా ముగ్గురు ఎవరంటే శృతసేన, ఉగ్రసేన, భీమసేన. అంటే ఈయన ఇంకో భీమసేన, భీముడు కాదు, ఈయన పేరు కూడా భీమసేన. భీమసేన 2 అని రాశారు ఇక్కడ ప్రభుపాదులు గారు. సో ఇలా ఆయన తక్షాల అనే ప్రదేశాన్ని కూడా ఆక్రమించాడంట. దాని తర్వాత ఎప్పుడైతే తన తండ్రి పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడై ఆ తక్షక పాము వచ్చి పరీక్షితుడిని కాటు వేసి ఆయన మృతి చెంది భగవద్ధామానికి వెళ్ళిపోతాడో పరీక్షితుడు, అది తెలుసుకున్న జన్మేజయుడు ఎంతో క్రోధానికి గురవుతాడు. అలాంటి ఏ సర్పం అది, నా తండ్రిని చంపేసిన ఆ సర్పము, ఆ సర్ప జాతినే నేను సమూలంగా నాశనం చేసేస్తాను అనేసి ఒక యజ్ఞాన్ని, పెద్ద యజ్ఞాన్ని, ఆయన పేరు, ఆ యజ్ఞ పేరు సర్పయజ్ఞ. సర్పయజ్ఞ అనే పెద్ద యజ్ఞాన్ని ఆయన తలపెడతాడు. అక్కడ అందరినీ ఆహ్వానిస్తాడు, ఎంతోమంది ఋషుల్ని. వ్యాసముని కూడా అక్కడ వస్తాడు, వ్యాసంపాయన ఋషి కూడా అక్కడ వస్తాడు. ఇలా చాలామంది ఆ యొక్క యజ్ఞంలో పాల్గొంటారు. చాలా పెద్ద సర్పయజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞంలో ఏం జరుగుతుందంటే, మొత్తం ముల్లోకాల్లో ఉన్న ఎక్కడ ఏ సర్పం ఉన్నా సరే ఆ యజ్ఞంలో వచ్చి పడాల్సిందే, చనిపోవాల్సిందే. అంటే మొత్తం సమూలంగా సర్ప జాతినే, పాముల యొక్క జాతినే నాశనం చేసేస్తాను మొత్తం సమూలంగా అనేసి ఆ ఉద్దేశంతో ఆ యజ్ఞాన్ని తలపెడతాడు. చాలా పెద్ద విషయం అది. మళ్ళీ మనకి భాగవతంలో ఇంకో దగ్గర వస్తుంది, అక్కడ మళ్ళీ మనం చర్చించుకుందాం విస్తృతంగా. ఇక్కడ చెప్పినంత మటుకు మాత్రం చర్చించుకుందాం. సో ఇక్కడ ఏం చెప్పారంటే, సో కానీ తర్వాత ఏం జరిగిందంటే, ఎంతోమంది దేవతలు, ఋషులు, మునులు వాళ్ళు వచ్చి వేడుకున్నారన్నమాట పరీక్షిత్ మహారాజుని. ఇలా చేయొద్దు, పరీక్షిత్ కాదు, జన్మేజయుణ్ణి, ఇలా చేయొద్దు నువ్వు, ఎందుకంటే దీనివల్ల మొత్తం సర్పజాతే నశించిపోతుంది. ఒక్క సర్పం తక్షకుడు కాటు వేసినందువలన మీరు ఇలా మొత్తం ప్రతి సర్పానికి చంపేయడం వీలు కాదు, మంచిది కాదు అని, ఉచితం కాదని చెప్తే వాళ్ళ సలహా మేరకు ఆపేస్తాడు అనమాట. అంటే యజ్ఞాన్ని పూర్తి చేయడు, మధ్యలోనే ఆపేస్తాడు జన్మేజయుడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ మాత్రం, ఎంతమంది ఋషులు, మునులు, ఇంకా ఎవరైతే ఆ యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఎంతో మంచి బహుమతులు ఇచ్చి, వాళ్ళకి దానాలు ధర్మాలు చేసి వాళ్ళందరినీ సంతృప్తిపరిచారంట. సో వాళ్ళందరూ సంతృప్తి చెందిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో ఆ యజ్ఞ సమూహంలోనే వ్యాసదేవుడు కూడా ఆ యజ్ఞంలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఈ మొత్తం కురుక్షేత్ర యుద్ధం గురించి ఎలా జరిగిందనే విషయాన్ని ఆయన స్వయంగా చెప్పాడంట జన్మేజయుడికి. దాని తర్వాత వ్యాసదేవుడి యొక్క ఆదేశం మేరకు ఆయన శిష్యుడైన వైశంపాయన ఋషి కూడా ఈ మహాభారతం మొత్తాన్ని అక్కడ మొట్టమొదటిసారిగా అనుకుంటా, ఇంకా ముందు చేశారో తెలియదు కానీ అక్కడ దాన్ని మొత్తం పారాయణం చేస్తారు మహాభారతాన్ని. సో ఇంతకుముందు వ్యాసదేవుడు రాస్తాడు, ఆయన శిష్యుడైన వైశంపాయని ఆయన యొక్క ఆదేశం మేరకు ఆయన ఉపస్థితిలోనే ఆ మహాభారతాన్ని ఆయన ఉపన్యాసం చేస్తాడు, లేకపోతే ప్రసంగం చేస్తాడు అనమాట. మొత్తం మహాభారతం ఆ యొక్క యజ్ఞంలో, ఆ సమయంలో. సో ఈ విధంగా, సో కానీ దాని తర్వాత కూడా ఈ యజ్ఞం అయితే మధ్యలో ఆపేస్తారు. కానీ ఈ యొక్క పరీక్షిత్ మహారాజు వ్యాసదేవుని కోరుకుంటాడనమాట. నాకు నా తండ్రిని చూడాలని, పరీక్షిత్ మహారాజుని చూడాలని నాకు ఎంతో ఆతురత ఉంది, అంటే ఎంతో వేదనతో నేను గురయ్యాను. ఆయన సడన్గా హఠాత్తుగా మృతి చెందేసరికి సో నాకు ఆయన యొక్క దర్శనం కావాలి అని కోరుకుంటే వ్యాసదేవుడు ఆయన యొక్క కోరికను నెరవేరుస్తాడు. పరీక్షిత్ మహారాజుని అక్కడికి పిలిపిస్తాడు. పరీక్షిత్ మహారాజు అక్కడికి వచ్చి దర్శనమిస్తాడు జన్మేజయుడికి. అప్పుడు జన్మేజయుడు తన తండ్రి పరీక్షిత్ మహారాజుకి ఇంకా వ్యాసదేవునికి ఇద్దరిని పూజిస్తాడు. ఈ విషయాలన్నీ ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు చెప్పారనమాట. సో ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన శిక్షణ ఇక్కడ ప్రభుపాదులు ఇచ్చారు. ఏంటంటే, ఇలా ఎప్పుడైనా మనం ఇలాంటి యజ్ఞాలు కానీ, ఇలాంటి అనుష్ఠానాలు కానీ, ఏవైనా కార్యాలు చేస్తే, శుభకార్యాలు కానీ ఇలాంటి ఏవైనా చేసినప్పుడు, ఫంక్షన్స్ కానీ, అప్పుడు బ్రాహ్మణులందరికీ ముఖ్యంగా వాళ్ళందరికీ మంచిగా దానాలు ఇవ్వాలంట. బాగా దానాలు ఇచ్చేస్తే అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే సంతృప్తి చెందుతారో దాని ద్వారా యజ్ఞం సాఫల్యమవుతుందని ఇక్కడ రాశారనమాట.
సో నెక్స్ట్ 3వ శ్లోకంకి ఆజహారాశ్వమేధాం స్త్రీన్ గంగాయాం భూరి దక్షిణాం శారద్వతం గురుం కృత్వా దేవాయత్రాక్షిగోచరాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మహారాజు పరీక్షితుడు కృపాచార్యుడిని చెప్పాం కదా, ఆయన తన కులగురువుగా పురోహితుడిగా నియమించుకున్నాడు. ఆయన యొక్క ఆదేశాల ఆయన గురువుగా స్వీకరించాడు. ఆయన యొక్క ఆదేశాల మేరకు ఆయన ఉపస్థితిలో 3 అశ్వమేధ యజ్ఞాల్ని చేశాడంట. ఎక్కడ? గంగా తటంలో. గంగాయాం భూరి దక్షిణ. సో గంగా నదీ తీరం ఒడ్డున ఆయన 3 అశ్వమేధ యజ్ఞాలు చేసి దక్షిణ అందరికీ బాగా మంచి దక్షిణ ఇచ్చాడంట, దానాలు అందరికీ. సో ఇది చాలా ముఖ్యమైన విషయం, మళ్ళీ ఇక్కడ కూడా చెప్పారు. దాని తర్వాత ఈ యొక్క యజ్ఞం యొక్క విశేషం ఏంటంటే, ఈ యజ్ఞంలో దేవయత్రాక్షి గోచరాహ, దేవతలు వచ్చి వాళ్ళ యొక్క ఆ యజ్ఞంలో నుంచి వాళ్ళ యొక్క భాగాన్ని స్వీకరించుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కూడా దేవతలను దర్శించుకోగలిగారంట. ఇది చాలా విశేషమైన విషయం అన్నమాట ఇక్కడ. ఎందుకంటే సామాన్యంగా భగవంతుడిని ఎవరు దర్శించుకోలేరు ఈ యొక్క భౌతిక దృష్టితో. భగవంతుడు ఎప్పుడు తనను కృప ఇస్తాడో, దివ్య దృష్టి ఇస్తాడో అప్పుడే మనము ఆ భగవంతుడిని దర్శించుకోవచ్చు, మనం ముందుకు వచ్చినా కానీ. అలాగే దేవతలు కూడా ఈ యొక్క భూమి మీదకి వచ్చినా కానీ సామాన్య మనిషి ఒకతను ప్రజలు ఆ దేవతల్ని దర్శనం చేసుకోలేరు. కానీ ఇక్కడ పరీక్షితుడు మహారాజు యొక్క ప్రభావం ఆయనతో ఎంత సంతృప్తి చెందారంటే, దేవతలు సామాన్య ప్రజలకు కూడా వాళ్ళు దర్శనాన్ని కల్పించారంట. అంటే వాళ్ళను దర్శనం చేసుకునే భాగ్యాన్ని సామాన్య ప్రజలకు కూడా కల్పించారంట. అది పరీక్షితు మహారాజు యొక్క మహాత్మ్యం, అంత గొప్పతనం అనేసి ఇక్కడ ఆయన దాని గురించి ఇక్కడ వర్ణించారు తాత్పర్యంలో కూడా ప్రభుపాదుల వారు. సో ఇలా ఎప్పుడైతే రాజులు కానీ ఇలా రాజ్యాన్ని నడిపేవారు ఇలా యజ్ఞాలు కానీ ఇలాంటివన్నీ చేసి దీని ద్వారా, అంటే ఇప్పుడు మనకు సంకీర్తన యజ్ఞం చేయాలి, అలాగే ఎప్పుడైతే ఆ సమయంలో రకరకాల యజ్ఞాలు చేశారు కదా, ఈ యజ్ఞాలు చేసి ఈ యజ్ఞాల ద్వారా అక్కడ వచ్చిన ఋషులు మునులే కాకుండా అక్కడ ఉన్న అందరూ పాల్గొన్న అందరి ప్రజలకి వాళ్ళు దక్షిణం ఇచ్చేవారు. ఇంకా కాకుండా ఎన్నో బహుమతులు దానాలు చేసేవారు అనమాట. సో ఇలా సామాన్య ప్రజలకు అందరికీ ఎప్పుడైతే ఒక రాజు దానం అనేది చేస్తాడో అప్పుడు ప్రజలందరూ ఎంతో సంతృప్తి చెందుతారు, వాళ్ళకు కావాల్సినవన్నీ దొరికిపోతాయి ఆ దానంలో, ఆ యొక్క దక్షిణలు. సో ఆ ఎన్ని బహుమతులు ఇస్తాడంటే, అప్పుడు ఒక రాజు కానీ ఇలా యజ్ఞం చేసినప్పుడు మామూలుగా అన్నీ ఆయన ఖర్చు పెట్టేది యజ్ఞాలకి ఎక్కడెక్కడి నుంచో ఆయన డబ్బులు సేకరిస్తాడు, అంటే ధనాన్ని సేకరిస్తాడు. అందులో ఒకటి ముఖ్యమైన రూపం పన్ను రూపంలో అందరి ప్రజల నుంచి కూడా ఆయన ధనాన్ని సేకరిస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సేకరించిన ధనం అంతా ఇక్కడ ఆయన ఖర్చు పెడుతున్నాడు, అవునా, యజ్ఞంలో. ఏ విధంగా? అందరికీ దానాలు చేసి. సో అయినా కానీ ప్రజలు అక్కడ వాళ్ళు ఎంత పన్ను కట్టారో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళకు దానికన్నా ఎక్కువగానే చెప్పాలంటే వాళ్ళకి అవసరం ఉన్న వాటికన్నా బహుమతులు అంటే దానాలు వాళ్ళకి దాన రూపంలో వాళ్ళకు అవసరం ఉన్న వస్తువులు కానీ ధాన్యం కానీ ధనం కానీ అంతకన్నా ఎక్కువ వాళ్ళకి లభిస్తుందంట. సో వాళ్ళు ఎంతో సంతృప్తికరంగా ఉంటారు. ఇలా చేయాలి రాజులు, ఇలా దాన ధర్మాలు చేయాలి, ఇలా యజ్ఞాలు చేయాలి, అప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. దాని ద్వారా వాళ్ళందరూ ఎప్పుడు ఈ యొక్క రాజు పైన ఆయనకు వ్యతిరేకంగా ఏ రకమైన గొడవలు, పొట్లాటలు, ఇలాంటి ఉద్యమాలు ఇవన్నీ చేయరన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, స్ట్రైక్, ఉద్యమం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క మీకు అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బస్సు స్ట్రైక్ చేస్తూ ఉంటారు, అంటే ఈ యొక్క సర్కారు పైన, గవర్నమెంట్ పైన. ఎందుకంటే వాళ్ళ పైన అసంతృప్తి, వీళ్ళ యొక్క ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలే గవర్నమెంట్ పైన వాళ్ళకి అసంతృప్తి. మాకు ఈ జీతాలు పెంచండి, లేకపోతే మాకు ఇవి సౌకర్యాలు పెంచండి, అవి అలా చాలామంది రకరకాల మనుషులు, రకరకాల వర్గాల వాళ్ళు ఉద్యమాలు నడిపిస్తూ ఉంటారు వ్యతిరేకంగా. అంటే వాళ్ళ అసంతృప్తికి లోనై. సో అందుకనే ఎలా ప్రజల్ని సంతృప్తిగా ఉంచాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు మనకి. ఎలా పరీక్షితు మహారాజు దాన్ని సాధించాడో మనం చూస్తున్నాం అనమాట. సో అందుకే మనకి ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, అందరూ మన గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే సంకీర్తన యజ్ఞం చేసి అందరికీ అన్ని వసతులు కల్పించాలన్నమాట.
అన్ని బహుమతులు దానాన్ని ధాన్యాన్ని వాళ్ళందరికీ పంచాలన్నమాట. సో అలా చేస్తే సమృద్ధి ఉంటుంది, అందరు సంతృప్తికరంగా ఉంటారన్నమాట. నిజగ్రాహౌజసా వీర కలిం దిగ్విజయే క్వచిత్ నృపలింగాధరం శూద్రం జ్ఞనంతం గోమిథునం పదా. సో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పారు పరీక్షిత్ మహారాజు గురించి. ఇలా పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తం ఏలుతున్నాడో, ఆయన యొక్క పాలన ఎలా జరుగుతుంది, ఎవడైనా ఎక్కడైనా సరిగ్గా ధర్మాన్ని పాటిస్తున్నాడు లేదా, లేకపోతే వాళ్ళని దండించి మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకురావాలి. సో ఆ విధంగా ఆ ఉద్దేశంతో ఆయన వెళ్ళాడంట బయటికి తన రాజ్యాన్ని చూడ్డానికి. సో అప్పుడు అక్కడ కలిరాజును చూశారంట. ఈ కలిరాజు శూద్రుడి కన్నా హీనమైన పని చేస్తున్నాడంట. ఒక రాజు వేషం వేసుకొని నల్లగా ఉంటాడంట కలిరాజు. ఆ నల్ల పురుషుడు ఒక రాజు వేషం వేసుకొని శూద్రుడి కన్నా నీచమైన కార్యాన్ని చేస్తున్నాడంట. అది ఏంటంటే నీచమైన కార్యం, జ్ఞనంతం గోమిథునం పద. గోమిథునం అంటే ఆవు ఇంకా ఎద్దు, ఆ రెండిటి పాదాల వైపు ఆయన పాదాల వైపు దండిస్తున్నాడంట. ఘనంతం హింసిస్తున్నాడంట. పాదాలను ఆయన పాదాలు కొడుతున్నాడు అనుకోండి. సో రాజు అప్పుడు అక్కడ పరీక్షిత్ రాజు వెంటనే అతన్ని పట్టుకొని కలిరాజును పట్టుకొని దండించాడంట. సరైన శిక్షని ఆయనకు విధించాడంట. సో ఇలా ఈ రాజు యొక్క కర్తవ్యం అన్నమాట. అలా తన రాజ్యంలో అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం, పర్యటన చేసి అన్నీ గ్రహిస్తూ ఉంటాడనమాట. అందరూ సరిగ్గా ఉన్నారా లేదా, ధర్మాన్ని అందరూ పాటిస్తున్నారా లేదా, ఎక్కడైనా అధర్మం అనేది పెరిగితే దాన్ని వెంటనే ఖండించేయడం అనమాట. అది రాజు యొక్క కర్తవ్యం. సో అందుకనే ఎప్పుడైతే ఆయన చూశాడో ఇలా ఒక వ్యక్తి ఆవుని హింసిస్తున్నాడు అని, వెంటనే ఆ యొక్క మనిషిని శిక్షించాడనమాట. ఎందుకంటే ఒక రాజు ఎప్పుడైనా సరే కావుని ఎవరైనా హింసిస్తే, బ్రాహ్మణులను ఎవరైనా హింసిస్తే వాళ్ళని ఎప్పుడు వదిలేవారు కారనమాట. ఎందుకంటే ఆవులు బ్రాహ్మణులు చాలా ముఖ్యమైనవి అనమాట మన సమాజానికి. మళ్ళీ చెప్పారు రూపాల్ వారు ఇక్కడ. ఎందుకంటే బ్రాహ్మణులు ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేస్తారు, వైష్ణవులు బ్రాహ్మణులు ఒకే వర్గంలోకి ఇక్కడ చాలాసార్లు చెప్తారు. అలాగే ఆవు ఇచ్చే పాలు ఎంతో అద్భుతమైన ఆహారం అంట. ఎందుకంటే ఆవు పాల ద్వారా అవి సేవించి మన యొక్క మస్తిష్కంలో మనము భగవంతుడి ఆధ్యాత్మిక విషయాల్ని అర్థం చేసుకునే శక్తి మనకు కలుగుతుందంట. అభిరుచి కూడా కలుగుతుందంట. ఇంకా అవి సత్వగుణంలో ఉంటాయి కానీ కనుక మనకి సత్వగుణాన్ని కూడా పెంపొందిస్తుంది. ఇంకా ఎన్నో రకరకాల లాభాలు ఉన్నాయి. సో అందుకనే ఆవు ఇంకా బ్రాహ్మణులు అనే వారిద్దరూ చాలా ముఖ్యమైన వాళ్ళు సమాజానికి. అందుకనే పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే చూశాడో ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఎవరి తన నీచమైన వ్యక్తి ఆవుని దండిస్తున్నాడు, ఆవుని హింసిస్తున్నాడు అని వెంటనే ఆయనకు శిక్షణ విధించాడంట. సో ఇప్పుడు కలియుగంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ముఖ్య కారణం ఎందుకంటే ఇలాంటి రాజు లేడు. పరీక్షిత మహారాజు వంటి రాజు నాయకత్వం ఇప్పుడు లేదు మన దేశానికి కానీ మన రాష్ట్రాలకు కానీ. అందుకనే సమస్య. ఈ కలియుగంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ముఖ్యమైన కారణం, కలియుగం అంటే ఏంటి, కలహం. కలి అంటే కలహాన్ని సృష్టిస్తుంది అనమాట. కలహం అంటే పొట్లాట, గొడవలు. ఇంకా ఇందులో ప్రజలంతా రెండు రకాలు. కలియుగం అంటే హిపోక్రసీ, క్వారల్ అండ్ హిపోక్రసీ. ఈ యుగంలో ఈ రెండు బాగా ప్రధానంగా చూస్తారంట జనాల్లో. అంటే జనాలు గొడవ పడుతూ ఉంటారు. ఇంకొకటి వచ్చి వంచిత భావనతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారంట. హిపోక్రసీ అంటే లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటి అంటే ఇలాంటి అయోగ్య వ్యక్తులు చెప్పుకున్నాం కదా, ఇలాంటి శూద్రుల కన్నా నీచమైన వ్యక్తులు, ఎవరికైతే వేద గ్రంథాల మీద ఏ శిక్షణ లేదో. సో మనం ఎప్పుడైనా అంటే ఒక్క విషయం నేను క్లారిఫై చేస్తాను ఏంటంటే స్పష్టం చేయడానికి. ఎప్పుడైనా మనం ఇక్కడ చదువుకున్నప్పుడు బ్రాహ్మణులు అని శూద్రులని ఎప్పుడైనా పేర్లు మనం చదువుకుంటాం, వైశ్యులు కానీ ఏమైనా క్షత్రియులని కానీ, అది వాళ్ళ గుణ కర్మలను బట్టి అలాంటి వాళ్ళను ఇక్కడ ఉద్దేశించి చెప్తారు. అంటే శూద్రం కన్నా నీచైన వాళ్ళంటే ఎంతో సరైన గుణాలు లేవని. అంతేగాని ఏదో పర్టికులర్ వర్గాన్ని, ఏదో పర్టికులర్ కులాన్ని ఉంటారు కదా, వాళ్ళని ఉద్దేశించి కాదు ఇక్కడ.
ఎవరైతే మనుషులు అలాంటి లక్షణాలు గుణాలు కర్మాలు చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి అన్నారనమాట. సో మన శాస్త్రాల్లో దాని ప్రకారమే ఉద్దేశించి అంటారు. ఒక్కొక్కసారి అందుకే శాస్త్రాలు చూసేసి ఇప్పుడు ఎవరైనా జన్మ నుంచి ఒకతను శూద్రుడి పరివారంలో పుట్టారనుకోండి, అతను ఇలా భాగవతం చదివాడు అనుకోండి, వెంటనే ఏమంటాడు, ఏంటిది శూద్రులు ఇంత నీచంగా చూపించారు, మేమంత నీచమైన వాళ్ళమా, నేనంత నీచమైన వాడిని కాదు, నా కులం అంత నీచమైనది కాదు, ఇవన్నీ శాస్త్రాలు తప్పు, వీళ్ళన్నీ బ్రాహ్మణులనే ఎప్పుడు చూసినా పొగుడుతూ ఉంటారు, అందుకే ఇలాంటి శాస్త్రాలు చదవడం అనవసరం, ఇవన్నీ వేస్టు అనేసి ప్రసంగాలు ప్రచారాలు చేస్తూ ఉంటారు అనమాట. మూర్ఖ వ్యక్తులు వాళ్ళకి అర్థం కాదు. అందుకని మనం శాస్త్రాలను ఎప్పుడైనా సరే ప్రామాణిక గురు పరంపర శిష్య పరంపరలో మనం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు ఇలా తప్పుడుగా అర్థం చేసుకోం మనం శాస్త్రాలు. సో మనం ముందు కూడా చర్చించుకున్నాము, భగవద్గీతలో కూడా చర్చించుకున్నాము. సో అందుకే నేను ప్రతిసారి ఆ విషయాన్ని చర్చించను, కానీ ఒక్కొక్కసారి కొంతమంది కొత్తగా కూడా వస్తుంటారు క్లాస్లోకి. సో వాళ్ళు ఏంటి ఇలా శాస్త్రాల్లో ఇలా శూద్రుని ఇలా విధంగా హీనంగా చూపించారు, హీనంగా చూపించడం కాదు, అక్కడ హీనంగా ఉన్న వాళ్ళను అంటే శూద్రుల కన్నా కింద జాతి వాళ్ళను, నిమ్న జాతి వాళ్ళని ఇక్కడ చెప్పారు. అలా ఇక్కడ కలిరాజుని చెప్పారనమాట. ఎంతో దిగజారిన వ్యక్తి అని ఇక్కడ కలిరాజుని వర్ణిస్తున్నారనమాట. అలాంటి వాళ్ళను రాజు పరీక్షిత్ మహారాజు వెంటనే దండించాడు అని. సో కానీ ఇలాంటి వాళ్ళే దిగజారిన వ్యక్తులు, ఎవరికైతే శాస్త్రాల్లో ఏమాత్రం అభిరుచి లేదు, భగవంతుడు అంటే ఏంటో తెలియదు, ధర్మం అంటే ఏంటో తెలియదు, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు జీవిత లక్ష్యం అంటే తెలియని వాళ్ళు రాజులైపోతున్నారు. అంటే ఆ పదవిని, మంత్రి నాయకత్వ పదవులను తీసుకొని స్వీకరించి ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళు మనం చూస్తున్నాం. బ్రాహ్మణుల్ని హింసిస్తున్నారు, అలాగే ఆవుల్ని కూడా చంపేస్తున్నారు. అవునా? ఎంతో పెద్ద పెద్ద కషాయఖానాల్లో ఈరోజు కూడా ఈ క్షణంలో కూడా వేల ఆవులు చనిపోతున్నాయి, చంపేస్తున్నారు, హత్య చేస్తున్నారు. సో ఇవన్నిటికీ కారణం ఇప్పుడున్న గవర్నమెంటు, నాయకులే, వీళ్ళే పర్మిషన్లు ఇస్తున్నారు. వీళ్ళు కావాలంటే తలుచుకుంటే ఆపేయచ్చు, కానీ వీళ్ళకి లాభాలు కావాలి, ఇంకా ఏవో ఆశలు ఉన్నాయి. దీని ద్వారా వాళ్ళకి వాళ్ళు కూడా తింటారు, ఇవన్నీ ఆవును తింటారు. సో వాళ్ళకి ఇంద్రతృప్తి భోగించాలని ఆ ప్రవృత్తి ఉంది. ఇంకా అలాంటి నీచమైన గుణాలు ఉన్న వాళ్ళు నాయకులుగా అవుతున్నారు. కనుక ఈ యొక్క సమాజాన్ని భగవద్ధామం వైపు తీసుకువెళ్లాల్సింది ఇలాంటి నాయకుల వల్ల సమాజం అంతా నరకం వైపు వెళ్తుందని ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారనమాట. అందుకనే పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే ఈ విషయం వెంటనే ఆయన పసిగట్టాడో, ఒక్క వ్యక్తి, దిగజారిన వ్యక్తి ఒక ఆవుని హింసించడానికి ప్రయత్నిస్తున్నాడు, వెంటనే అక్కడే ఆయనకి దండించేశారంట, అక్కడే శిక్షణ విధించేశారంట. ఎందుకంటే ఆయన అక్కడ మొదలు అయ్యే ముందే ఆపేయాలని. ఎందుకంటే సమస్యలకు కారణం ఇదే. ఎప్పుడైతే ఆవుల్ని చంపేస్తారో, ఇంకా బ్రాహ్మణుల్ని హింసిస్తారో, అక్కడే సమస్యలు మొదలవుతాయి సమాజంలో. అందుకే అది తెలుసుకొని ఈ కలియుగాన్ని, దీని యొక్క ప్రభావాన్ని ముందులోనే అదుపులో ఉంచాలని అక్కడే వెంటనే దండించేశారంట పరీక్షిత్ మహారాజు. సో ఇవి ఇలా వినగానే అంటే ఇప్పుడు సూత గోస్వామి ఇంకా వివరంగా చెప్పలేదు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని, అసలు ఎలా పరీక్షిత్ మహారాజు విషయాలన్నీ చేశాడనే విషయాన్ని. సో అందుకే శౌనక ఋషులు ఇంకా ఎక్కువగా మాకు విస్తృతంగా చెప్పండి అని ఇప్పుడు అడగబోతున్నారు అనమాట. శౌనక ఉవాచ కస్య హేతోర్నిజగ్రాహ కలిం దిగ్విజయే నృపః నృదేవా చిహ్న దృక్శూద్ర కోసౌగామ్యః పదాహనత్ తత్కథాయతాం మహాభాగ యది కృష్ణ కథాశ్రయం. ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే శౌనకాది ఋషులు అడుగుతున్నారంటే, మహారాజు పరీక్షితుడు అతన్ని దండించి వదిలేశాడా? అలాంటి నీచమైన శూద్రుడి కన్నా నీచమైన వ్యక్తిని, ఒక రాజు వేషం వేసుకొని ఆ ఆవుని హింసిస్తున్న వ్యక్తిని అలా దండించి వదిలేశాడా? ఎందుకు? మీరు ఇలాంటి విషయాల్ని ఇంకా విస్తృతంగా చెప్పగలరా మాకు? ఈ విషయాన్ని, సందర్భాన్ని అంతా, ఒకవేళ ఇది కృష్ణుడికి సంబంధించింది అయితే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. అంటే భక్తులు ఇవన్నీ వినాలని ఆరాటం ఉంటుంది. భక్తులకి ఇంకా ఈ పరీక్షిత్ మహారాజు కూడా ఒక భక్తుడే. సో ఆయన కార్యాలన్నీ వినాలని ఆరాటం ఉంది. ఎందుకు అంటే ఒకవేళ అది కృష్ణుడితో సంబంధం ఉంటే అని, ధర్మానికి, కృష్ణుడికి, భక్తులతో సంబంధం ఉంటే అని. సో ఈ ఋషులు అప్పుడు ప్రభుపాదుల వారు అంటున్నారు,
అంటే ఋషులు, శౌనక ఋషులు చెప్పేది ఏంటంటే, వాడిని దండించి శిక్షించి వదిలేయడం ఏంటి, అక్కడనే నరికి పారేయాలి, చంపేసేయాలి కదా అని అడుగుతున్నారనమాట. వాళ్ళ అడిగే ఉద్దేశం అక్కడ. సో ఎందుకంటే ఆ సమయంలో ఉన్న ఋషులు అప్పటి కాలంలో, అంటే ఇది కలియుగంలో ఆరంభంలోనే అనుకోండి, కానీ అప్పట్లో ఇంక ఇవన్నీ పెరిగిపోలేదు ఇలా. అప్పట్లో ఇలా కషాయకానాలు పెట్టి ఆవుల్ని చంపేవారు కాదనమాట. 100 ఏళ్ళ క్రితం కూడా నాకు తెలిసి ఇలాంటివి లేవనుకుంటా. సో ఇక్కడ అందుకే రాశారనమాట, అప్పట్లో ఉన్న ఋషులు వాళ్ళు ఎప్పుడు ఊహించని కూడా ఊహించలేదని, అంటే ఊహించుకొని ఉండరు. ఇలా కలియుగం ఎప్పుడైతే ఇప్పుడు ఇంకా పెరుగుతుందో, చాలామంది అంటారు ఇంకా కలియుగం ఎప్పుడు ఇంకా అంత తీవ్రంగా అవ్వలేదని. ఇదొక లక్షణం, కలియుగ లక్షణం. సో ఇలాంటి ఋషులు ఊహించుకొని కూడా ఊహించుకోలేరు, కలియుగంలో ముందు ఇలాంటివి జరుగుతాయి, కషాయకానాలు పెట్టి అందులో ఆవుల్ని రోజు వేల కొద్ది ఆవుల్ని హత్య చేసి తింటారు జనాలు, ప్రజలు అని ఊహించని కూడా ఊహించలేదన్నమాట అప్పట్లో ఋషులు. సో అందుకనే ఆ సమయంలో ఇలా ఎవరైనా దండించడానికి, హింసించడానికి వెళ్తేనే ఆవుల్ని వెంటనే వాడిని హతమార్చేయాలని చెప్పారు. సో ఇలా భాగవతంలో మీరు ఎన్నో విషయాలు చదువుకుంటారు, సమాజానికి సంబంధించి, రాజకీయం గురించి సంబంధించి, ఆర్థిక వ్యవస్థ గురించి సంబంధించి, ఎంతో సంస్కృతి, సభ్యత, ఇవన్నిటి విషయాల గురించి సంబంధించి ఇలా ఎన్నో విషయాలు మనం చర్చించుకుంటూ ఉంటాము భాగవతంలో. భక్తుల యొక్క చరిత్ర, భగవంతుడి యొక్క లీలలు చర్చించుకున్నప్పుడు. కానీ ఇవన్నీ కృష్ణుడికి సంబంధించినవే. అందుకనే ఇవన్నీ మనం వినొచ్చు, వింటే అది మనకు మంచిదే, మనకు అసలైన విషయాలన్నీ అర్థమవుతాయి. సో కృష్ణుడుతో సంబంధం ఉంది కదా, దాని ద్వారా ఇలాంటి ఏ విషయాలైనా అవన్నీ శుద్ధమైపోతాయంటే. కృష్ణ ద ప్యూరిఫైయింగ్ ఏజెంట్ హవెవర్ ఈజ్ కృష్ణ. కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడితో సంపర్కంలో ఉన్న విషయాలు ఇవన్నీ, అవునా? సో ఈ పరీక్షిత్ మహారాజు కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు. సో అలా ఆయన ఎలా పరిపాలించాడు, ధర్మం అంటే ఏమిటి, సో ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుంటాం అన్నమాట వీటి ద్వారా. ఎందుకంటే కృష్ణుడు వచ్చింది కూడా ధర్మస్థాపన కోసమే. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఎలా ధర్మాన్ని రక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. అవన్నీ ఎలా, ఎందుకు దండిస్తున్నాడు ఆవుల్ని కాదు, మన ఈ యొక్క శూద్ర కన్నా నీచంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి వ్యక్తుల్ని. ఎందుకంటే ఆయన ధర్మానికి విరుద్ధంగా, ధర్మం అంటే అది భగవంతుడు స్థాపించింది, అవునా? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అనేది భగవంతుడు స్వయంగా స్థాపించిందన్నమాట. సో అంటే భగవంతుడి ఆదేశాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఇప్పుడు అక్కడ వాళ్ళని దండించాల్సిన కర్తవ్యం రాజుకుందన్నమాట, క్షత్రియుడికి. అది ఇక్కడ మనం చూస్తాం. ఎలా మహాభాగవత భక్తుడైన పరీక్షితుడు ఎలా ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు అంటే, కృష్ణుడు స్థాపించాలనుకున్న ధర్మాన్ని ఎలా ఆయన నిలబెడుతున్నాడు అనే విషయాన్ని మనం చర్చించుకుంటాం. సో ఇవన్నీ కూడా మన కృష్ణుడికి సంబంధించిన విషయాలే. అత వాస్యాపదాంభోజ మకరందాలిహాంసతాం కిమన్యైరసత్ ఆలాపైర్ ఆయుషో యద్ అసద్వ్యయః. సో ఇక్కడ ఏం చెప్పారంటే, భక్తులు ఎప్పుడైనా సరే ఈ భగవంతుడికి సంబంధించిన కథలను ఆస్వాదిస్తూ ఉంటారంట. ఇది వాళ్ళకు ఒక తేనె లాంటిది. తేనెని ఎలా మనం ఎప్పుడు చప్పరించి ఆస్వాదిస్తామో అలా భగవంతుడి యొక్క పాదపద్మాలను వాళ్ళ దగ్గర ఉండి ఈ విషయాల్ని ఆస్వాదిస్తూ ఉంటారంట. ఇంకా ఏవో పనికిరాని విషయాలు మనకు ఏవైతే మనం సమయం వ్యర్థం చేసుకుంటామో అలాంటి విషయాల గురించి మనము చర్చించుకొని ఏం లాభం. కానీ ఒకవేళ ఈ విషయాలు అంటే శౌనకాదృష్యులు అడుగుతున్నారు సుధ గోస్వామిని, ఒకవేళ విషయాలన్నీ కూడా కృష్ణుడికి సంబంధించినవైతే మాకు దయచేసి దీన్ని విస్తృతంగా చెప్పండి. ఒకవేళ ఇవి పనికిరాని విషయాలు అనుకోండి, కృష్ణుడితో ఏ సంబంధం లేవనుకోండి, అప్పుడు అలాంటివి మనం చర్చించుకొని ఏం లాభం అని ఇక్కడ మనకు శౌనకాదర్శులు చెప్తారు. అంటే ఏ విషయాలు మనం చర్చించుకోవాలి, ఏ విషయం పట్ల మనకి శ్రద్ధతో మనం వినాలి అనే విషయాలు ఇక్కడ చెప్తున్నారు శౌనకాదర్శులు మనకి. సో అందుకనే ఎప్పుడైనా భగవంతుడు ఇక్కడ చేసే కార్యాలన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యాలు. అలాగే భగవంతుడు ఎప్పుడైనా మన ఈ పృథ్వీ పైకి వస్తాడో, అవతరిస్తాడో, అప్పుడు తను మాత్రమే కాకుండా దాని ధామమైన ఆ యొక్క గోలోక ధామం కూడా ఇక్కడికి అవతరిస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు ఉన్న బృందావనం ధామం అది కూడా మనకు కృష్ణుడితో అభిన్నమని చెప్పుకుంటాం. అది కూడా ఆధ్యాత్మిక ప్రపంచం అని చెప్పుకుంటాం అనమాట. ఎందుకంటే ఆ గోలోక ధామం కూడా భగవంతుడి ధామం నుంచి అవతరించిందనమాట. సో ఇవన్నీ విషయాలు ఇక్కడ అందుకనే మన ప్రభుపాద వారు మళ్ళీ రాశారు.
మనం భీష్మదేవుడి విషయంలో కూడా అక్కడ కూడా ఇలాంటి విషయాలు కొన్ని చర్చించుకున్నాం. సమాజం గురించి, రాజకీయం గురించి కానీ, రాజు యొక్క కర్తవ్యం గురించి కానీ, ధర్మాన్ని ఎలా రక్షించాలనే విషయం గురించి కానీ, సో ఇలాంటి ఎన్నో ఆర్థిక వ్యవస్థ సమృద్ధి ఎలా మనం సంపాదించుకోవాలి అనే విషయాలు కానీ, ఇవన్నీ భౌతిక విషయాలుగా కనిపించవచ్చు కానీ ఇవన్నీ శాస్త్రాలతో, కృష్ణుడి భక్తులతో సంబంధించిన విషయాలు కనుక సో ఇవన్నీ విషయాలు చర్చించుకోవడం అన్నీ కూడా మనకు అవసరమే, ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైనవే అని చెప్తున్నారనమాట. సో మనకి శాస్త్రాల్లో భగవంతుడికి భక్తి ఎలా చేసుకోవడమే కాకుండా మనం జీవన విధానాన్ని మనం ఎలా జీవించాలి యొక్క ప్రకృతిలో కానీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అది కూడా మనకు విస్తృతంగా వివరించారండి భాగవతంలో, ఇంకా మిగతా ఎన్నో శాస్త్రాల్లో చెప్పుకున్నాం కదా. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శాస్త్రాలు అనేవి ఏదో పౌరాణిక కథలే కాదు, వాస్తవిక జీవితంలో కూడా మనం ఎలా జీవించాలో విషయాలు కూడా మనకు నేర్పిస్తాయన్నమాట. చెప్పారు కదా, ఈరోజు కూడా ఈ శాస్త్రానుసారంగా చెప్పిన విధంగా ఒకవేళ మన నాయకులు కానీ ఇప్పుడు పరిపాలించే రాజకీయ నేతలు కానీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తే అప్పుడు ఎంతో సమృద్ధి మనం పొందగలము అని ఇక్కడ రాశారు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. చాలాసార్లు అనుకుంటాం మనం ఇవి శాస్త్రాలకి మనం నిజ జీవితానికి ఏం సంబంధం అని. సంబంధం కాదండి, మొత్తం సంబంధం. మన నిజ జీవితం అంతా శాస్త్రాల మీద ఆధారపడే ఉండాలన్నమాట. అంటే మనం బతకడానికి కూడా మనం జీవించడానికి ఏదో ఒక పని చేయాలి కదా. ఏం పని చేయాలి, ఎలా పని చేయాలి, అన్ని విషయాలు ఇక్కడ ఇచ్చారు. మనం బిజినెస్ చేయాలి, వ్యాపారం చేయాలి, అది ఎలా చేయాలి, దేని గురించి అన్ని విషయాలు ఉన్నాయి మనకు శాస్త్రాలు. సో ఒకవేళ దుండగుల్ని శిక్షుల్ని ఎవరైతే ఈ యొక్క దొంగల్ని కానీ ఇలాంటి కిరాతకుల్ని కానీ వాళ్ళని దండించాలి అంటే వాళ్ళని ఎలా దండించాలి, వాళ్ళకి సరైన దండన ఏది, దేని గురించి దండించాలి, ఆ విషయాలు కూడా ఇచ్చారు. సో ప్రతి విషయం మనకు శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. మనకి ఇంకందుకే వేరే విషయాల గురించి, వేరే విద్యల గురించి, అన్ని విద్యలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా వేరే మనకు అవసరం లేదన్నమాట బయట వెతుక్కోవడం. సో అది మనం గుర్తించాలి. 7వ శ్లోకం. క్షుద్రాయుషాం నృణామంగ మర్త్యానామృతమిచ్ఛతాం ఇహోపహూతో భగవాన్ మృత్యుశామిత్ర కర్మణి. సూత గోస్వామి ఇక్కడ ఏమంటున్నారు, ఓ సూత గోస్వామి, ఈ వీళ్ళు శౌనకాదర్శి అంటారు, ఓ సూత గోస్వామి, ఇక్కడ చాలామంది మనుషులు ఎవరైతే జన్మ మృత్యు నుంచి బయటపడాలనుకుంటున్నారో, ఆ సనాతన జీవితాన్ని భగవద్ధామానికి వెళ్ళి గడపాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఉన్నారు. అందుకనే అలాంటి వాళ్ళు అలాంటి సాధించాలి అంటే యమరాజుని కూడా పిలవాలి. మన ఈ యొక్క సమావేశంలో ఎక్కడైతే శ్రవణం చేస్తున్నాం భగవంతుడి విషయాల గురించి, యమరాజుని కూడా పిలవాలి అని చెప్పారనమాట. అంటే పిలవాలి, అందుకనే పిలిచాము అని. అందుకే యమరాజు కూడా వచ్చి ఈ యొక్క ప్రసంగంలో పాల్గొన్నాడు అనే విషయాన్ని వచ్చే శ్లోకంలో చెప్తారు. ఇది కంటిన్యూషన్ అనమాట. ఎందుకంటే యమరాజు భగవంతుడి యొక్క మహాజనుడు, శుద్ధ భక్తుడు, అవునా. సో యమరాజు కూడా ఇక్కడ వచ్చి పాల్గొంటే ఇంకా అక్కడ ఆయనే కదా అందరినీ దండన విధించేది. సో ఇంకా ఎవరు మృతి చెందరు, వాళ్ళ దండన అనేది వాళ్ళకి తక్కదు, అందరూ భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని. సో యమరాజు ఎవరిని వదిలిపెట్టాడు, అవునా. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, చాలామంది సైంటిస్టులు, వైజ్ఞానికులు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆధునిక వైజ్ఞానికులు మా యొక్క తెలివితేటలతో మేము మనుషుల్ని చావకుండా అమరత్వాన్ని ప్రసాదించే ప్రయత్నంలో ఉన్నాము, ఇంకా కొన్ని రోజులు పరిశోధన చేస్తే చాలు, ఎప్పుడు అడిగినా సరే ఇంకా కొన్ని సంవత్సరాలు అంతే, ఇంకా కొన్ని సంవత్సరాలు అని చెప్తారనమాట ప్రభుపాద వారు అనేవారు. ఆ ఇంకా కొన్ని సంవత్సరాలు ఎప్పుడు రావు, వాళ్ళు ఎప్పుడు పరిశోధన చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మనకు ఉన్న జీవితం యొక్క సమస్యలకు పరిష్కారం వాళ్ళు ఎప్పుడు కనిపెట్టలేరు, ఈ రోజు వరకు కూడా కనిపెట్టలేదు. మీరు అడిగారనుకోండి, భవిష్యత్తులో మేము కనిపెడతాం. ఎలా ఒక మనిషి వృద్ధుడు కాకుండా ఎప్పుడు యవ్వనం వయసులోనే ఉండవచ్చు, ఎప్పుడు మృతి చెందకుండా శాశ్వతంగా ఈ జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు అనే విషయాలు, ఇంకా ఏ వ్యాధులకు గురి కాకుండా ఎలా మనిషి తయారవ్వచ్చు అనే విషయాల గురించి ఎన్నో విషయాలు ఆధునిక శాస్త్రవేత్తలు, ఆధునిక వైజ్ఞానికులు చెప్తారు. భవిష్యత్తులో అన్ని సంభవం అని. అవి భవిష్యత్తు ఎప్పుడు వస్తుందంటే ప్రభుపాద గారు అప్పుడు అన్నారు, ఎప్పుడు అడిగినా భవిష్యత్తు అంటారు.
ఇంకా అది భవిష్యత్తు ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు అడిగినా అదే చెప్తారనమాట. భవిష్యత్తులో సంభవం, ఇప్పుడు కాదు భవిష్యత్తులో సంభవం. ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయని. సో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ సైంటిస్ట్ని భవిష్యత్తులో అడిగితే ఏమవుతుందంటే ఆ భవిష్యత్తులో ఆ సైంటిస్ట్ ఉండడు, ఆ వైజ్ఞానికుడు కూడా మృతి చెందిపోతాడు. ఎందుకంటే యమరాజు సైంటిస్ట్ని కూడా వైజ్ఞానికుడిని కూడా వదలరు అనమాట. సమయమైనప్పుడు యమరాజు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందే వైజ్ఞానికుడికి కూడా. సో ఆ విషయం ఇక్కడ రాశారనమాట ప్రభుపాదుల వారి తాత్పర్యంలో. సో నెక్స్ట్ అలా యమరాజు ఎవరైతే మృత్యువుని దండన విధిస్తారో ఆ యమరాజు కూడా ఇక్కడ ఉన్నాడు కనుక మనకి ఇప్పుడు ఎవరికి మృతి చెందము. సో ఇలా మనం అందరము సమయాన్ని ఉపయోగించుకోవాలి భగవంతుడి యొక్క కథలను లీలలను శ్రవణం చేసి అని ఇక్కడ రాశారు. నకశ్చిన్మ్రియతే తావద్ యావదాస్తా ఇహాంతకః ఏతదర్థం హి భగవాన్ ఆహుతః పరమర్షిభిః అహో నృలోకే పీయేత హరి లీలామృతం వచః. హరి లీలామృతం ఇది విని మన యొక్క సమయాన్ని ఉపయోగించుకుంటే అప్పుడు యమరాజు మన దగ్గరికి రాడు, మనను దండించడు, మనం భగవద్ధామానికి వెళ్ళిపోయి సనాతన జీవితాన్ని పొందగలము అని చెప్తున్నారు ఇక్కడ మన శౌనకాది ఋషులు. అంటే మనకు తెలుసు, మన ఋషులకు తెలుసు ఎలా మనం అమరత్వాన్ని పొందగలం, ఎలా అమరులం కాగలం. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వరు అమరులుగా అమరత్వాన్ని పొందలేరు, అవునా? ఎలా మనం అమరులం కాగలము? భగవద్ధామానికి వెళ్ళి. చూడండి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. ముందు కూడా రావణుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా అమరత్వం కోసం ప్రయత్నించేవాళ్ళు. కానీ వాళ్ళ ప్రయత్నం ఏంటి? మా శక్తి సామర్థ్యం, మా తపస్సు, మా బుద్ధి తెలివితేటలతో మహా అంటే వాళ్ళు కొంచెం నయం, వాళ్ళు అట్లీస్ట్ ఆరాధించేవాళ్ళు. ఆ బ్రహ్మదేవుడినో శివుడినో ఆరాధించి పొందాలనుకునేవారు. కానీ వాళ్ళు విష్ణువుని ఆరాధించేవారు కాదు, భగవంతుడికి భక్తి చేసుకునేవారు కాదు. సో ఇప్పుడు ఆధునిక వైజ్ఞానికవేత్తలు కూడా అంతే. మనం చెప్తున్నాం, అరే మీరు అమరత్వం కావాలనుకుంటున్నారు కదా, రండి. ఇప్పుడు పుట్టినోడు చావక తప్పదు ఇక్కడ భౌతిక ప్రపంచంలో. దాన్ని మీరు మార్చలేరు, అది ప్రకృతి నియమం, భగవంతుడు సృష్టించిన నియమం, దాన్ని మీరు మార్చలేరు. కానీ మీరు అమరత్వం పొందాలనుకుంటే భగవంతుడి హరి లీలా రాశారు కదా, హరి లీలామృతం వచః. సో హరి లీలామృతం. సో భగవంతుడి యొక్క లీలలను శ్రవణం చేసి మీరు అమరత్వాన్ని పొందవచ్చు, అవునా? అది మనకి ఇక్కడ శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఆధునిక వైజ్ఞానికవేత్తలు ఇవన్నీ వినరు, ఇవన్నీ కొట్టిపారేస్తారు. ఈ పురాణాల ఇవి దేనికి పనికిరాని చెత్త పుస్తకాలు, ఇందులో ఉన్న అన్ని కథలు మిథ్య, ఇవన్నీ కథలు మాకు చెప్పకండి, ఇవన్నీ పనికిరావు మనకి అని చెప్తే వాళ్ళు మేము పెద్ద పరిశోధన చేసి అన్నీ కనిపెట్టేస్తామంటారు. అందుకే కానీ వాళ్ళు ఎప్పుడు జన్మ మృత్యు జరా వ్యాధి నాలుగింటికి ఎప్పుడు పరిష్కారం కనిపెట్టలేరండి. ప్రభుపాదుల వారు ఎప్పుడో చెప్పారు, శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పారు. ఈరోజు కూడా మనం చూస్తున్నాము, ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అవునండి, కనిపెడతారు. ఫెయిర్ అండ్ లవ్లీ చెప్పాను కదా, మీరు మొత్తం పుట్టినప్పటి నుంచి చచ్చేవరికి రాసుకున్న ఫెయిర్ అండ్ లవ్లీని మీరు ఎప్పుడూ తెల్లగా అవరు, అలాగే ఉంటారు. ఎప్పుడు మీరు వయసు అయినప్పుడుగా వృద్ధులు అయిపోతారు, అవునా? సో ఇలాంటివన్నీ కనిపెడుతూ ఉంటారు అనమాట మన ఆధునిక శాస్త్రవేత్తలు. ఇంకా మూర్ఖుల్ని చేస్తూ ఉంటారు ప్రజల్ని, సామాన్య ప్రజల్ని. కానీ సామాన్య ప్రజలు కూడా అలాంటి మాటలు విని మోసపోతారు అనమాట. సో ఇది కలియుగ లక్షణం అనమాట. మందస్య మంద ప్రజ్ఞాస్య వాయో మందాయుషశ్చ వై నిద్రయా హ్రీయతే నక్తం దివాచా వ్యర్థ కర్మభిః. చెప్పారు కలియుగ వాసుల గురించి. ఎవరైతే భక్తులు కాదో వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ముందే బుద్ధి లేదు సరిగ్గా. మంద ప్రజ్ఞ, మందస్య చాలా ఆలస సోమరిపోతులు, ఇంకా వాళ్ళకి బుద్ధి కూడా సరిగ్గా లేదు. వాళ్ళ ఉన్న ఆయుష్ కూడా చాలా తక్కువ. కలియుగంలో వాళ్ళు చేసేది ఏంటంటే రాత్రంతా నిద్రపోతారు, పొద్దునంతా పనికిరాని కార్యాలు చేసి సమయాన్ని అంతా వ్యర్థం చేస్తారు. మీరు అనొచ్చు, అదేంటండి పనికిరాని కార్యాలు ఏంటి? మేము ఎంతో కనిపెట్టాం, ఎన్నో విషయాలు కనిపెట్టాం. చూడండి, వైజ్ఞానికులు అంటారు మేము ఎంతో కష్టపడి ఎన్నో రకరకాల వస్తువుల్ని కనిపెట్టాము. ప్రభుపాదుల వారు అంటే అవన్నీ దీనికి కనిపెట్టారండి. ఇంద్రియాలను ఇంకా ఎలా బాగా భోగించుకోవాలో దానికి వసతులను మీరు సృష్టిస్తున్నారు, కనిపెడుతున్నారు, తయారు చేస్తున్నారు, అంతే కదా. జన్మ మృత్యు జరా వ్యాధిని మాత్రం అరికట్టలేకపోయారు. సో అది అసలైన సమస్య. సో ఇంద్రియాల్ని ఎలా ఇంకా బాగా భోగించుకోవాలనే విషయం గురించే మీరు ఇంకా ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉన్నారు. సో ఇది సమయం వ్యర్థం. ఇంద్రియం భోగం ఎలా పెంచుకోవాలనే దానికి నువ్వు పరిశోధన చేయడం ఏంటి?
మనం చేయాల్సింది ఏంటంటే హరిలీల కథామృత శ్రవణం చేయాలి. దాని ద్వారా మనము సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. 10వ శ్లోకం. సో ఇవన్నీ ప్రశ్నలు అంటే ఈ యొక్క ప్రశ్నలను విన్న, ఈ యొక్క శ్లోకాలను విన్న సూత గోస్వామి శౌనకాది ఋషుల నుంచి ఏం చెప్తున్నారంటే, సూత ఉవాచ యదా పరీక్షిత్ కురు జంగలవసేత్ కలిం ప్రవిష్టం నిజ చక్రవర్తితే నిశమ్య వార్తాం అనతి ప్రియాం తతః శారాసనం సంయుగ శౌందిరాధదే. సూత గోస్వామి ఏమంటున్నారంటే, పరీక్షిత్ మహారాజు అలా తన కురు రాష్ట్ర రాజధానిలో తన రాజమహల్లో ఉన్నప్పుడు ఈ యొక్క కలి ప్రవేశించిందంట తన రాజ్యంలోకి. అది ప్రవేశించిందని ఆయనకు ఎప్పుడైతే వార్తలు అందాయో, సమాచారం అందిందో, వెంటనే ఆ విషయం ఆయనకు నచ్చలేదంట. వెంటనే ఏం చేశాడు అతను, ఇది సరైన అవకాశం, నాకు ఇప్పుడే వెంటనే ఈ కలి ఎక్కడ ప్రవేశించిందో, ఆ ధర్మం అనేది ఎక్కడ ప్రవేశించిందో, ఎవరి కలికి ప్రభావితమయ్యి ఆ పనులను చేస్తున్నారో, అధర్మ కార్యాలని, వేరే మంచి ప్రజల్ని కూడా ఎవరైతే హాని కలిగిస్తున్నారో, భక్తులకు హాని కలిగిస్తున్నారో, వెంటనే వాళ్ళని దండించాలి అనే ఉద్దేశంతో ఆయన వెంటనే తన యొక్క ధనుష్ని, బాణాలని తీసుకొని, ఇంకా ఆయన అస్త్రశస్త్రాన్ని తీసుకొని తయారవుతున్నాడంట వెళ్ళడానికి, బయలుదేరడానికి. ఎక్కడ రాజ్యంలో కలి ప్రవేశించింది, ఇప్పుడే దండిస్తాను అని. సో మరి కలి ప్రవేశించింది అని ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ప్రభుపాదులు వారు తాత్పర్యంలో రాస్తున్నారు. 4 విషయాలు చూసి 4 కార్యాలు జరుగుతున్నాయనుకోండి సమాజంలో, మీరు అర్థం చేసుకోవచ్చంట కలి ప్రవేశించిందని. ఇప్పుడు ఎలాగో కలి ఆల్రెడీ ఉంది, కలియుగం నడుస్తుంది కనుక ఈ 4 మీరు సమాజంలో చూడొచ్చు. ఏంటంట, ఒకటి అవైద్య స్త్రీ సంఘం, ఇంకొకటి మాంసాహారాన్ని భుజించడం, ఇంకొకటి ఈ యొక్క ద్యూత క్రీడల్లో పాల్గొనడం, ఇంకా మద్యపానీయం, మందు, నష ఇవన్నీ చేయడం, మద్యపానీయం చేయడం. సో ఇవన్నీ కలియుగ లక్షణాలంట. మరి ఇవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా బయట, చాలామంది, ప్రతి ఒక్కరంటే చాలామంది పాల్గొంటున్నారు కదా వీటిల్లో. సో ఇవంట ఈ 4 కార్యాలు కలహం సృష్టించడానికి సమాజంలో కారకమంట. అవునా? వీటి గురించి అండి కొట్టుకొని వస్తూ ఉంటారు ప్రజలు, సామాన్య ప్రజలు, మందబుద్ధివస్తులు, కర్మిలు. సో ఇవి లక్షణాలు, కలియుగ లక్షణాలు. సో ఎవరైతే ఒక క్షత్రియ రాజు ఉంటాడో వెంటనే అతను ధర్మాన్ని స్థాపించడం కోసం ఇలా ఎప్పుడు ఛాన్స్ దొరికినా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి అధర్ముల్ని దండించడానికి వెంటనే వాళ్ళు సిద్ధమవుతారంట. వాళ్ళు వెయిట్ చేయరు, ఆలోచిస్తూ కూర్చోరు, ఆ రాజమహల్లోనే కూర్చోరు. వాళ్ళు వెంటనే, ఇప్పుడు చూసారు మీరు పరీక్షిత్ మహారాజుని ఎలా బయలుదేరతాడో మనకు చెప్తారు ఇప్పుడు. సో వాళ్ళు ఎంతో ఉత్సాహంతో, వాళ్ళు ఎప్పుడైనా అవకాశం దొరికితే యుద్ధం చేయడానికి కానీ, ఒకవేళ అలాంటి దుండగుల్ని దండించడానికి కానీ ఎప్పుడైనా అవకాశం దొరికితే క్షత్రియులు వెంటనే సిద్ధమవుతారంట. ఎలాగైతే ఒక క్రీడాకారుడు ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో ఆయనకు ఆ క్రీడ యొక్క ప్రతియోగితలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంతో పాల్గొంటాడో, అలాగే క్షత్రియుడు కూడా యుద్ధం చేయడానికి కానీ, అధర్ముల్ని శిక్షించడానికి కానీ ఎంతో ఉత్సాహంతో ఆయన సిద్ధమవుతాడనమాట. ఇప్పుడు ఎలా అలంకృతమై బయలుదేరతాడో పరీక్షిత మహారాజు వర్ణించారు 11వ శ్లోకంలో. స్వలంకృతం శ్యామతురంగయోజితం రతం మృగేంద్రధ్వజం ఆశ్రితః పురాత్ వృతో రథాశ్వాద్విపపత్తియుక్తయా స్వసేనయా దిగ్విజయాయ నిర్గతః. సో ఇక్కడ ఏం చెప్పారంటే పరీక్షిత్ మహారాజు తను బాగా అలంకరించుకొని, అతను అంటే అవసరమైన వస్త్రాల్ని ధరించి ఆయన తన రథం మృగేంద్ర, సో రథం ఎక్కాడంట. రథంలో ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఒక రథము నల్ల గుర్రాలు ఆయన యొక్క రథాన్ని నడుపుతున్నాయంట. ఆయన ధ్వజం ఆశ్రిత పురాత్,
సో ఆయన యొక్క రథం పైన ఉన్న ధ్వజం, దానిపైన సింహం గుర్తుందంట. దాని తర్వాత ఇలా ఎంతో మంచిగా అలంకారం అయిన ఈ రథంలో దాంతో పాటు ఎంతో మంచి సారథి, ఇంకా ఎన్నో రథాల్లో ఇంకా యోధులు, ఎంతోమంది సైనికులు, కొంతమంది సైనికులు గుర్రాల మీద, కొంతమంది సైనికులు ఏనుగుల మీద, కొంతమంది సైనికులు నడుచుకుంటూ, అంతా సైన్యాన్ని మంచిగా అన్ని అస్త్రశస్త్రాలతో సుసజ్జితమై పరీక్షితు మహారాజు ఆ ధర్ముల్ని కలిని దండించడానికి బయలుదేరాడంట. తన రాజ్యంలో మొత్తం ఎక్కడ అధర్మం ఉంది, ఎక్కడ కలి ప్రవేశించింది, దండించడానికి బయలుదేరాడంట. సో ఆయన అప్పుడు ఎన్నో వర్షాలకి రాజు, సామ్రాట్ చక్రవర్తి. ఇది ఒక్క మన భారతదేశం, ఇప్పుడున్న భారతదేశానికే కాదు, ఈ పృథ్వీ ఇప్పుడు చూస్తున్న మన ప్రపంచానికే కాదు, ఇంకా భూమండలం అనేది చాలా పెద్దదనమాట. ఇవన్నీ ఇప్పుడు మనం అన్ని ప్రదేశాలకి ఇప్పుడు కలియుగ వాసులకి వెళ్ళడానికి అర్హత లేదు, కానీ ముందు యుగాల్లో వెళ్ళేవారు. ఇంకా ఇలాంటి అసాధారణమైన పురుషులైన మహానుభావులైన పరీక్షిత మహారాజుకి సంభవం. అలాగే ముందు అర్జునుడు, యుధిష్ఠిర మహారాజు, ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళేవారు. సో ఏ ప్రదేశాలకి వెళ్ళారో ఇక్కడ రాశారు. మనం సంక్షిప్తంలో చెప్పుకుంటూ ముందుకెళ్దామంట. భద్రాశ్వం కేతుమాలం చ భారతం చోత్తరాన్ కురూన్ కిం పురుషాదీని వర్షాని విజిత్య జగ్రే బలిం. సో మహారాజ్ పరీక్షితుడు ఈ యొక్క భూమండలంలో అన్ని ప్రదేశాలని ఆయన ఆధీనంలో ఉన్నాయంట. అలాగే ఎవరైనా అక్కడ ఉంటే ఇంకా ఆధీనంలో లేకపోతే వాళ్ళని కూడా ఆక్రమించి ఆధీనంలోకి తెచ్చుకునేవాడు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు సరిగ్గా ధర్మాన్ని పాటించకపోతే వాళ్ళని సరిగ్గా ధర్మం పాటించేలా చేసేవాడు అనమాట. సో ఏ ప్రదేశాలకి వెళ్ళాడు అనేది ఇక్కడ రాశారు. భద్రాశ్వ, కేతుమాల, భారత, ఇంకా ఉత్తర కురు ప్రదేశం, కింపురుషలోకం, ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. సో కింపురుష ప్రదేశం ఇలా ఎన్నో దగ్గరలో వెళ్ళి అక్కడ ఉన్న అందరూ రాజుల నుంచి పన్ను వసూలు చేసుకొని వచ్చాడనమాట. భద్రాశ్వ ఎక్కడుంది అంటే అది మేరు పర్వతం దగ్గర ఉందంట. అక్కడ గంధమాదన పర్వతం నుంచి ఉప్పునీటి సముద్రం వరకు ఆ యొక్క ఉన్న స్థలాన్ని భద్రాశ్వ అంటారంట. మహాభారతంలో దీని వర్ణన విస్తృతంగా ఉంది. వీటన్నిటి గురించి, అన్ని స్థలాల గురించి వర్ణన మహాభారతంలో ఉందంట. సంజయుడు ధృతరాష్ట్రుడికి అన్నీ చెప్తాడంట మహాభారతంలో. సో అలాగే యుధిష్ఠిర మహారాజు కూడా ఇవన్నీ వర్షాల్ని ఆయన ఆక్రమించి అన్ని ఇక్కడ ఉన్న అందరు రాజులు, ప్రజలు అందరూ కూడా యుధిష్ఠిర మహారాజు యొక్క పాలన ఆధీనంలోనే ఉండేవాళ్ళంట. సో అలాగే పరీక్షిత్ మహారాజు కూడా ఆయన చూస్తున్నాడు అనమాట. అందరూ సరిగ్గా చేస్తున్నారా లేదా తన ధర్మాన్ని, వాళ్ళు నిర్వర్తిస్తున్నారా లేదని పరీక్షించడానికి వెళ్ళాడు ప్రతి దగ్గర. ఇంకొక ప్రదేశం వచ్చేసి కేతుమాల. సో ఈ కేతుమాల వచ్చేసి కూడా ప్రదేశం, ఇది కూడా ఒక మొత్తం అండి. ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తాను. మొత్తం ఇది మనము దీని గురించి ఎక్కువగా విస్తృతంగా మనం ఎక్కడ చదువుకుంటామంటే 5వ స్కందంలో విస్తృతంగా చదువుకుంటాం. ఈ జంబూ ద్వీపం అంటే ఏంటి, భూమండలం అంటే ఏమిటి, ఈ భద్రాశ్వ, కేతుమాల, ఇంకా చాలా ఉన్నాయి ప్రదేశాలు. సో అవన్నీ ఏంటి అనేవి. సో ఇక్కడ చెప్పింది నేను చెప్తాను. మీకు ఒకవేళ అర్థం కాకుండా మొత్తం మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది 5వ స్కందంలో వివరణగా ఉంటుంది. అప్పుడు నేను మీకు అది పిక్చర్ చూపిస్తే, డయాగ్రామ్లు కూడా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాలంటే వర్ణిస్తాను. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇక ఈ భూమండలం వచ్చేసి అందులో 7 ద్వీపాలు, 7 సముద్రాలు ఉన్నాయి. సో అవునండి, ప్రియవ్రత మహారాజు యొక్క చర్చ వచ్చినప్పుడు కూడా వాటి విషయాలు చర్చించుకుంటాం. కరెక్ట్, ప్రతిభా మాతాజీ రాశారు. అవునండి. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి భాగవతంలో ఇంకా ముందు. సో అందులో ఒక మధ్యలో ఉన్న ద్వీపం వచ్చేసి జంబూ ద్వీపం. ఆ జంబూ ద్వీపంలో కూడా 9 వర్షాలు ఉన్నాయి. అందులో 8 పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. అందులో భారత వర్షం అనేది ఒకటి. అలాగే ఆ 9 వర్షాల్లో ఒకటి ఈ కేతుమాల అనేది కూడా. సో ఇక్కడ కేతుమాల వర్షంలో అక్కడ ఉన్న స్త్రీలు ఎంతో సౌందర్యంగా ఉంటారని రాశారు అక్కడ. అలాగే ఇంకా అక్కడ పురుషులు కూడా, అక్కడ ఉన్న మనుషులందరికీ జుట్టు బంగారు రంగులో ఉంటుందంట.
అలాగే అక్కడ ఉన్న స్త్రీలు అందరూ కూడా అప్సరసల్లా ఉంటారంట. ఇంకా అక్కడ వాళ్ళకి ఏ రకమైన వ్యాధులు వాళ్ళకు వ్యాధగ్రస్తులు అవ్వరు, ఏ రకమైన వ్యాధులు అక్కడ ఉండవు అన్నమాట. ఇంకా చాలా రకమైన దుఃఖాల నుంచి కూడా వాళ్ళు ముక్తులు ఉంటారంట. సో అలాగే భారతవర్షం అంటే ఇప్పుడు మనం ఉన్నది చూస్తున్నాం మనము. సో ఈ 9 వర్షాల్లో జంబూ ద్వీపంలో ఉన్న 9 వర్షాల్లో ఒకటి భారతవర్షం అనేది అనమాట. సో దీని వర్ణన కూడా మహాభారతంలో ఇచ్చారు, ఇంకా వేరే వేరే పురాణాల్లో ఇంకా శాస్త్రాల్లో కూడా ఇచ్చారు. సో మనం అవన్నీ 5వ స్కందంలో వెళ్ళినప్పుడు చూద్దామంట, ముఖ్యంగా అంటే విస్తృతంగా. సో అలాగే ఈ ఇలావ్రత వర్షం అని ఒక వర్షం ఉంది, ఇంకా అలా ఇవన్నీ హరివర్ష అని ఉంది. సో ఇలా చాలా ఉన్నాయి, అవన్నీ మనకి మహాభారతంలో ఇచ్చారని రాశారు. అలాగే నెక్స్ట్ ఉత్తర కురు అని కూడా చెప్పారు. సో జంబూ ద్వీపంకి ఉత్తరం వైపు ఉన్నది ప్రదేశం అని ఇక్కడ చెప్తున్నారు, ఉత్తర కురు వర్ష. అలాగే కింపురుష వర్ష అని ఉంది, అది కూడా హిమాలయ పర్వతాలకి ఉత్తరం వైపు ఉంటుందంట. ఇలావ్రత వర్ష భారత వర్ష వేరండి. ఇలావ్రత వర్ష భారత వర్ష వేరు. అంటే ఒక్కొక్కసారి ముందు భరతుడు పాలించిన కన్నా ముందు ఈ మన ఈ వర్షాన్ని కూడా, ఈ ప్రదేశాన్ని కూడా ఇలావ్రత వర్ష అనేవారు, కానీ ఇప్పుడు దీన్ని భారత వర్ష అంటారు. ఇప్పుడు ఇలావ్రత వర్ష వేరు దాని పేరు. ఇవన్నీ కూడా మనకి అన్ని 5వ స్కందంలో వస్తాయి విస్తృతంగా, అప్పుడు మళ్ళీ చర్చించుకుందాం. సో ఇందులో మీకు సందేహాలు రావచ్చు, ఇవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అనేది. చాలా ఆసక్తికరమైన విషయం. ఇంకా అందులో ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, అక్కడ ఎలా చెట్లు ఎలా ఉంటాయి, ఇంకా వాళ్ళ ఆయువు, ఇంకా చాలా చాలా విషయాలు అన్నీ వేరే వేరే గ్రహాల్లో వేరే వేరే ప్రదేశాల్లో ఎలా ఉంటారు మనుషులు, అక్కడ ఏం చేస్తారు, ఎవరిని పూజిస్తారు, వాళ్ళ ప్రార్థనలు అన్నీ 5వ స్కందంలో వస్తాయి. అక్కడ వెళ్ళినప్పుడు చూద్దామంట. సో ఇప్పుడు 13వ శ్లోకానికి వెళ్దామంట. 13 నుంచి 15 ఒకేసారి ఉన్నాయి. దీని తర్వాత ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, అవి చూసుకొని ఈరోజు ఒక చర్చను ముగిద్దామంట. తత్ర తత్రోపశృణ్వానః స్వపూర్వేషాం మహాత్మనాం ప్రగీయమాణం చ యశః కృష్ణమాహాత్మ్యసూచకం ఆత్మానాం చ పరిత్రాతం అశ్వత్థామ్నోస్త్రతేజసః స్నేహం చ వృష్ణిపార్తానాం తేషాం భక్తిం చ కేశవే తేభ్యః పరమసంతుష్టః ప్రీత్యుజృంభితలోచనః మహాధనా నివాసాంసి దదౌహారాన్ మహామనాః. సో ఎక్కడి వెళ్ళినా కానీ పరీక్షిత్ మహారాజు ఎన్నో ప్రదేశాలకి ఎన్నో దేశాలకు వెళ్ళినా కానీ ప్రతి ఒక్క దగ్గర ఆయన వినేది ఏంటంటే గుణగానం చేస్తున్నారంట అందరూ. ఎవరు? ఈయన ఒక తాతల గురించి, అంటే పాండవుల గురించి, కృష్ణుడి గురించి, ఎలా కృష్ణుడు పరీక్షిత్ మహారాజుని రక్షించాడు గర్భంలో అనే విషయం గురించి, ఇలా ఎన్నో విషయాలు, అశ్వత్థాముని యొక్క బ్రహ్మాస్త్రాన్ని నుంచి ఎలా కృష్ణుడు రక్షించాడు అందరినీ అనేది, ఇలా ఎన్నో విషయాలు వాళ్ళు గుణగానం చేస్తారంట ఎక్కడికి వెళ్ళినా కానీ. పరీక్షిత్ మహారాజు ఈ గుణగానాన్ని వింటున్నాడంట. ఇంకా ఎలా కృష్ణుడు ఇంకా ఆ వృష్ణి వంశానికి, వీళ్ళ వంశానికి, కుంతివరానికి, వీళ్ళందరికీ ఉన్న దగ్గర సంబంధం గురించి, ఈ యొక్క విషయాల గురించి విని అందరి ప్రజల నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ యొక్క పరీక్షిత్ మహారాజు వాళ్ళ ఎంతో ఎంతో సంతృప్తి చెంది కృష్ణుడి గురించి విని ఆ యొక్క ఉదార భావంతో, ఆ సంతోషంలో ఆయన దగ్గర ఉన్న ఎంతో మంచి మంచి ఆభరణాలని, వస్త్రాలని వాళ్ళకి బహుమతులుగా ఇచ్చారంట ప్రజలకి, అక్కడక్కడ ఉన్న దేశాల్లో ప్రజలకి. సో ఇలా స్వాగతం పలికివారంట. ముందు ఇలా మహారాజు వస్తే ఎలా ఒక కొత్త దేశానికి కానీ కొత్త ప్రదేశానికి కానీ వెళ్ళినప్పుడు, కొత్త రాజ్యానికి, అక్కడ రాజ్య ప్రజలు వాళ్ళందరూ కూడా ఎలా స్వాగతం పలికేవారు ముందు వేదిక సమయంలో అనేది ఇక్కడ మనకి వర్ణించారనమాట. ఇందులో ఆ స్వాగతం పలకడంలో ఏం వర్ణించారు? ముఖ్యంగా చూస్తే కృష్ణుడి గురించి సంబంధించిన గుణగానాలు, కీర్తనలు చేశారు. సో ఇలా అప్పుడు మనకు ఎలా స్వాగతించేవారంటే ఇలా భగవంతుడి గుణగానం చేసుకుంటూ, ఇంకా ఆ రాజు కూడా ఎలా భగవంతుడి ధర్మాన్ని స్థాపిస్తున్నాడు, ఎలా గొప్ప రాజు ఎలా గొప్ప అనేది
ఎలా ఉంటుంది గొప్పతనం? రాజు యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నాం కదా, భగవంతుడు యొక్క భక్తులు, బ్రాహ్మణులు, వైష్ణవులు, అలాగే శాస్త్రాల ఆధారితంగా ఎలా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ యజ్ఞాలు ఇంకా దాన ధర్మాలు చేస్తూ ఎలా ప్రజల్ని సంతృప్తికరంగా ఉంచుతున్నాడో, పాలిస్తున్నాడో, పోషిస్తున్నాడో, రక్షిస్తున్నాడో, వీటి గురించి వాళ్ళు నిజంగా రాజు ఎలా చేస్తున్నాడో వాటిని గుణగానం చేసేవారంట. కానీ ఇప్పుడు మాత్రం ఆ పదవి ఉన్న వ్యక్తిని ఎవడైనా సరే వాడు ధర్మాన్ని పాలిస్తున్నాడా లేకపోయినా, వాడు అధర్మ అయినా కానీ ఎలాంటి కరిమి అయినా కానీ వాడిని కూడా చాలాసార్లు ఎంతో గొప్పగా పొగిడేస్తూ ఉంటారు ప్రజలు. వాళ్ళు ఆ చెప్పే పొగడ్తల్లో ఏమాత్రం సత్యం ఉండదు, అంత మిథ్యము, భగవంతుడి గుణగానం అనేది ఉండదు. ఇంకా అలా పొగిడిన తర్వాత కూడా అలాంటి పదవుల్లో ఉన్న వాళ్ళకేమి బహుమతులు ఇవ్వరు. సో ఎంత పార్థక్యం అంటే ఎంత భేదం ఉంది వాళ్ళ అప్పట్లో ఇంకా ఇప్పట్లో. ఎలా స్వాగతం పలికివేరు, ఎలా గుణగానం చేసేవారు రాజులకు అనేది. సో ఇలా ఎన్నో విషయాలు మనము నేర్చుకోవచ్చు. సో మీరు అడగొచ్చు ఏం గుణగానం చేస్తారు, ఒక్క శ్లోకమైనా మనం వింటే ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తారు. 16 శ్లోకం, చాలా మంచి శ్లోకం ఇది. ఒక శ్లోకంలో కృష్ణుడు యొక్క భక్త వాత్సల్యతాన్ని ఇంకా పాండవుల యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తారు. వీలైతే ఈ శ్లోకాన్ని మీరు ఎప్పుడైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత 16వ నంబర్ శ్లోకం. సారథ్య పార్షద సేవన సఖ్య దౌత్య వీరాసనానగమున స్తవన ప్రణామాన్ స్నిగ్ధేషు పాండుషు జగత్ ప్రణతిం చ విష్ణోర్ భక్తిం కరోతి నృపతిశ్చరణారవిందే. సారథ్య పార్షద సేవన సఖ్య దౌత్య వీరాసనానుగమన స్తవన ప్రణామాన్ స్నిగ్ధేషు పాండుషు జగత్ ప్రణతిం చ విష్ణోర్ భక్తిం కరోతి నృపతిశ్చరణారవిందే. సో పరీక్షిత్ మహారాజు ఏం విన్నాడంటే భగవంతుడి యొక్క కృష్ణుడు, ఇక్కడ విష్ణు అని కూడా చెప్పారు, ఆ భగవంతుడు విష్ణువు ఆయన ఎలా తన పాండవులు భక్తుల పట్ల, ఆ పాండవులని ఇక్కడ వాళ్ళు ఎంతో స్నిగ్ధేషు పాండుషు జగత్ ప్రణతించ విష్ణోర్. స్నిగ్ధ అంటే ఎంతో సున్నితమైన మృదువైన పాండవులు, అంటే వాళ్ళు భగవంతుడికి తగ్గట్టుగా వాళ్ళు మలుచుకునే వాళ్ళు. భగవంతుడికి ఏది అవసరం ఉంటే, ఎలా అవసరం ఉంటే వాళ్ళ యొక్క జీవితాలని, వాళ్ళ యొక్క కార్యాలని మలుచుకునే వాళ్ళు అనమాట. అందుకే భగవంతుడు వాళ్ళ పట్ల ఎంతో ప్రేమను, ఆప్యాయతను చూపాడు. ఎలా చూపాడు? వాళ్ళకి ప్రణామాలు అర్పించాడు. మనం చూసాం కదా, కృష్ణుడు యుధిష్ఠిర మహారాజు కూడా ప్రణామాలు చేసేవారు, ఎందుకంటే ఆయన కన్నా పెద్ద కనుక వయస్సులో. అంతేకాకుండా ఆ ప్రేమ ఆప్యాయతతో కృష్ణుడు వాళ్ళ పట్ల వాళ్ళకున్న భక్తిని చూసి మెచ్చి ఎలా వాళ్ళతో పాటు వ్యవహరించాడు, ఆయన గొప్ప భక్తవాత్సల్యాన్ని ప్రదర్శించాడు అనే విషయాన్ని మొదటి 2 లైన్లలో ఉందన్నమాట. ఈ శ్లోకంలో 2 వాక్యాలు. సారథి అయిపోయాడు, పార్థసారథి. పార్షద వాళ్ళ పార్షద అయిపోయాడు అనమాట. సేవన సఖ్య దౌత్య, వాళ్ళకి ఎన్నో రకాల సేవలు చేశాడు. సాక్యరసంలో వాళ్ళ యొక్క మిత్రుడిలాగా, రాజసూయజ్ఞలో ఆయన ముఖ్య అతిథిలాగా కూడా ఉన్నాడు అనమాట. పారసద అదే. ఇంకోటి దౌత్య అంటే దూతగా మారాడు, శాంతి దూతగా మారి వెళ్ళాడు. వాళ్ళ కోసం శాంతి దూతగా మారాడు, సారథి అయ్యాడు. వీరాసనానుగమన స్తవన ప్రణామాన్. సో వాళ్ళ కోసం రాత్రి పూట కాపలా కాసేవాడంట కృష్ణుడు. వీరాసనానుగమన. సో అలా ఇక్కడ చెప్తున్నారనమాట. పాండవులకి ఎలా అవసరమో, ఏది అవసరమో, దానికి ఏ సేవ కావాలన్నా, ఏం చేయాలనుకున్నా కృష్ణుడు వాళ్ళ కోసం చేసేవాడు. వాళ్ళ సేవకుడిలాగా భగవంతుడు వాళ్ళకి సేవ చేశాడు. ఇది విని మహారాజు పరీక్షితుడి యొక్క హృదయంలో భగవంతుడి చరణాల పట్ల భక్తి ఉప్పొంగిపోయిందంట. భక్తిం కరోతి నృపతిశ్చరణారవిందే. భక్తిం కరోతి, భక్తి చేయాలని, ఇంకా భక్తి చేయాలి, భగవంతుడి పట్ల భక్తి పెంపొందిపోయిందంట, ఉప్పొంగిపోయిందంట పరీక్షితు మహారాజు యొక్క హృదయంలో. నృపతి అంటే ఇక్కడ నరపతి. ఎవరు నరపతి? పరీక్షితుడు. చరణారవింది, ఆ యొక్క భగవంతుడి చరణాల పట్ల భక్తి పెరిగిపోయిందన్నమాట పరీక్షితుడు మహారాజు.
సో ఇలా పరీక్షిత్ మహారాజ్ ఎందుకే కృష్ణుడి గురించి గొప్పతనాన్ని విని ఆయనకి ఎంతో ఆనందం కలిగిందనమాట. తస్యైవం వర్తమానస్య పూర్వేషాం వృత్తిమన్వహం నాతి దూరే కిలశ్చర్యం యదాసిత్ తన్నిబోధమే. సో రైట్, ఈరోజు ఇది లాస్ట్ శ్లోకం, మనకి దీంతో చర్చ ముగిద్దామంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో ఇప్పుడు శౌనకాది ఋషులకు సూత గోస్వామి చెప్తున్నారు. సరే, ఇప్పుడు మీరు వినండి. మహారాజు పరీక్షితుడు అలా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఎంత బాగా పరిపాలించాడో, ఇలా అందరూ తన యొక్క పూర్వీకులైన పాండవుల గురించి, కృష్ణుడి గురించి గుణగానాలు వినుకుంటూ అలా ఎప్పుడు భక్తిలో మగ్నమయ్యి ఆయన కర్తవ్యాన్ని ఎంత బాగా నిర్వర్తించాడు, ఇంకా ఏమేం చేశాడు అనే విషయాలు వినండి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అని ఇక్కడ సూత గోస్వామి శౌనకాది ఋషులకి చెబుతున్నాడు. ఇంకా ఏం చెప్పబోతున్నాడు అనే విషయాన్ని అది మనం రేపు చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంతసేపు ఎంతో ఓపికగా ఈ చర్చలో పాల్గొన్నందుకు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, शील प्रभुपाद की जय, निताय गौर सिद्धनाथ प्रेमानंदी, हरि हरि बोल. లేదండి, కలి ఈజ్ నాట్ యమధర్మరాజు. కలి ఈజ్ డిఫరెంట్ పర్సన్. కలి వేరే, యమధర్మరాజు వేరు. యమధర్మరాజు యమలోకంలోనే ఉంటారు. కలియుగానికి ఉన్న అధిపతి కలిరాజు వేరు. ఆయన గురించి ఆయన ఎలా దండిస్తారు, ఏం చేస్తాడు అనే విషయం మొత్తం మనము ఇంకా వచ్చే అధ్యాయాలు మొత్తం అవే, వచ్చే శ్లోకాలు, వచ్చే అధ్యాయాలు చర్చించుకుందామంట. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ.